ప్రస్తుతం నేను గంధంగూడలోని మధు పార్క్ రిడ్జ్ దగ్గర ఉన్నాను. చూస్తున్నాను నా వెనకాల మధు పార్క్ రిడ్జ్ అని చెప్పేసి ఇప్పుడు ఏ న్యూస్ ఛానల్ చూసినా, ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా ఈ మధు పార్క్ రిడ్జ్ సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో ఈ మధు పార్క్ రిడ్జ్లో 2 బ్లాకులు ఉన్నాయి. ఏ బ్లాకు, బి బ్లాకు, 2 బ్లాకులు కలిపి దాదాపు 450 ఫ్లాట్లకు 450 పైగా ఫ్లాట్స్ ఉన్నాయి. సో ఇది 2012లో స్టార్ట్ అయింది. ఎప్పుడైతే 2004లో సంబంధించి పర్మిషన్స్ వచ్చిన తర్వాత 2012లో అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తి అనుమతులు ఇచ్చి ఈ మధు పార్క్ రిడ్జ్ అయితే నిర్మాణం జరిగింది. సో ఇప్పుడు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కానీ లేకపోతే మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా దీనికి సంబంధించి కొద్ది రోజుల క్రితం నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. 2 రోజుల క్రితం కూడా ఆర్డీఓ వెంకరెడ్డి ఇది 50 మీటర్ల దూరంలోనే ఉంది. సో 50 మీటర్ల బఫర్ జోన్లో ఉంది కాబట్టి దీనికి సంబంధించి మేము దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆక్రమించుకుంటామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఈ టోటల్ మొత్తం మధు రిడ్జ్ అపార్ట్మెంట్ సంబంధించి 6.5 ఎకరాల విస్తీర్ణంలో ఉంటే దాదాపు 2.5 ఎకరాలు బఫర్లో ఉందని చెప్పేసి నిన్న ఆర్డీఓ కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. సో చూద్దాం, నేను ఒక టేప్ తీసుకొచ్చాను. 50 మీటర్లు అని చేసి చెప్తున్నారు కదా, 50 మీటర్లు దీని పక్కనే మూసీ నది వెళ్తుంది. సో ఈ మూసీ నది నుంచి 50 మీటర్లు ఎంతవరకు వెళ్తుందో 50 మీటర్లు కొలిచి చూపెట్టే ప్రయత్నం చేస్తా. సో 50 మీటర్లు వీళ్ళకి కూడా క్లారిటీ లేదు, ఎక్కడి నుంచి తీసుకుంటారు అనేది, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే 50 మీటర్లు ఎట్లా అని చెప్పేసి కూడా వీళ్ళకి ఒక క్లారిటీ లేదు. గవర్నమెంట్ కూడా తలా ఒక మీటర్స్ పెంచుకుంటూ పోతుంది. మేము అపార్ట్మెంట్ తీసుకున్నప్పుడు 9 మీటర్స్ ఉండేది. సో ఇప్పుడు దాన్ని 9 మీటర్స్ నుంచి 12 చేశారు, తర్వాత 30 చేశారు. ఇప్పుడు ఎక్దమ్ 50 మీటర్స్ అని చెప్పేసి చెప్తున్నారు. సో FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ నుంచి తీసుకుంటారా లేకపోతే బఫర్ నుంచి 50 మీటర్స్ తీసుకుంటారా అనేది ఒక క్లారిటీ అయితే లేదు. ఆర్డీఓ చెప్తున్నారు. సో ఖచ్చితంగా 50 మీటర్లు ఉన్న మధు పార్క్కి సంబంధించి అయితే మేము దీన్ని స్వాధీనం చేసుకుంటాం ఖచ్చితంగా అని చెప్పేసి చెప్తున్నారు. చూస్తున్నారు కదా, ఈ పెద్ద ప్రహారీ గోడ అయితే ఈ మధు పార్క్ రిడ్జ్ సంబంధించి కనబడుతుంది. ఈ మధు పార్క్ రిడ్జ్ పక్కనే మూసి పోతుంది. చాలా వరకు చెప్తున్నారు మాకెప్పుడు ఒకవేళ గండిపేట కానీ హిమాయత్ సాగర్ కానీ పెద్ద ఎత్తున నీళ్లు అటు గేట్లో వదిలినప్పుడు కూడా మాకెప్పుడు ఈ గోడను కూడా తాకలేదు అని చెప్పేసి అపార్ట్మెంట్ వాసులు చెప్తున్నారు. గత సండే అయితే బీఆర్ఎస్ లీడర్ హరీష్ రావు వచ్చారు, ఈరోజు బీజేపీ చీఫ్ కూడా రామచంద్రరావు వచ్చారు. సో మొత్తం మధు పార్క్ రిడ్జ్ అయితే ఇటు నిత్యం వార్తల్లోకి ఎక్కుతుంది. చూద్దాం, 50 మీటర్లు అంటున్నారు కదా, మరి ఎక్కడి నుంచి కొలుద్దాం అనేది కూడా ఒక టేప్ తీసుకొచ్చాను. ఇది 30 మీటర్స్ టేపు. ఈ టేప్ అయితే మరి గోడ నుంచి కొలిసి అసలు అంటే FTL ట్యాంక్ లెవెల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ నుంచి కొలుద్దామా లేకపోతే ఇక్కడ ఒక బార్డర్ లాగా ఉంది, ఒక గట్టు లాగా ఉంది, ఆ గట్టు నుంచి 50 మీటర్లు కొలిచి చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఈ గోడ నుంచి మళ్ళీ మనకు మధు పార్క్ లోపలికి వెళ్ళే అటు అపార్ట్మెంట్కి వెళ్ళే దారి కూడా ఒకటి ఉంది. సో అక్కడ నుంచి కొలిచి మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు నేను ఇక్కడ టేప్ పెట్టి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ తీసుకుంటున్నాను. ఇంకా కొద్ది కూడా ముందుకు వెళ్ళొచ్చు, బట్ వెళ్ళలేని పరిస్థితి. సో ఇక్కడ నుంచి 50 మీటర్స్ కౌంట్ చేసుకుందాం, మనం ఎంత ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది 30 మీటర్సే ఉంది. సో అప్రాక్సిమేట్గా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మీటర్స్ 15 మీటర్స్ దాటి వచ్చాము దాదాపు. సో 30 మీటర్స్ అంటే గోడ దాకా వచ్చినట్టు. 21 మీటర్స్ మనకి ఇక్కడ గోడ వరకు అయితే కనబడుతుంది. చూస్తుంది కదా, దాదాపు 21 మీటర్స్కి ఇక్కడ గోడ కనబడుతుంది. సో 50 మీటర్స్ అంటే దాదాపు మనం సగం అపార్ట్మెంటు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. సో 21 మీటర్స్కే దాదాపు ఇక్కడ ప్రహరీ గోడకు వచ్చాం. సో లోపలికి వెళ్దాం. ఇంకొద్దిగా నేనేమంటున్నానంటే ఇక్కడ కొంచెం రోడ్డు వెడల్పు ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం 21 మీటర్స్ వచ్చింది. ఇంకొద్దిగా ముందుకెళ్తే ఇదే గోడను ఆనుకొని కొంచెం మనం ముందుకెళ్తే ఒక గేట్ ఉంది, బ్యాక్ సైడ్ గేట్ ఉంది. అక్కడైతే మరీ ఎంక్రోచ్మెంట్ ఇంకా తగ్గిపోయింది. ఈ 21 మీటర్స్ కూడా రాదు, ఇంకా ఎక్కువనే మనకు లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. సో అక్కడ కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. నేను ఇప్పుడు ఎగ్జాక్ట్గా మధు పార్క్ రిడ్జ్ సంబంధించి బ్యాక్ సైడ్ గేట్ దగ్గర ఉన్నాను. మొదటగా నేను ఫస్ట్ టేప్ పట్టి కొలిచింది కొంచెం రోడ్డు వెడల్పుగా ఉంది దీని పక్కన ఆనుకొని. ఇప్పుడైతే రోడ్ చాలా కంప్రెస్ అయిపోయింది. చూస్తున్నారు కదా,
అక్కడ రోడ్డు చాలా వెడల్పుగా ఉంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ బ్యాక్ సైడ్ గేట్ దగ్గరికి వచ్చేసరికి మరీ దగ్గరగా ఉంది. సో ఇక్కడ నుంచి కూడా ఒకసారి కొలిచి చూపెట్టే ప్రయత్నం చేస్తా. దాదాపు ఇక్కడ నుంచే 50 మీటర్స్ అంటే చూద్దాం ఒకసారి లోపలికి ఎంత దూరం వెళ్తుంది. నేను ఇప్పుడు ఈ టేప్ పట్టుకొని కొలుస్తుంటే కూడా చాలామంది ఎవరో సర్వేయర్ వచ్చారని చెప్పేసి కూడా టెన్షన్ పడుతున్న పరిస్థితి. సో చూద్దాం ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ గేట్లోకి ఎంత 50 మీటర్స్ అంటే ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడికి 15 మినిట్స్ వచ్చింది. సో ఇక్కడికి 23 మీటర్స్. యాక్చువల్గా ఈ టేపు 30 మీటర్స్ ఉంటుంది. సో ఇక్కడికి 23 మీటర్స్ వచ్చింది. అంటే దాదాపు ఇది పార్కింగ్ సంబంధించి ప్లేస్ ఉంది కదా. సో నా వెనక కనబడుతుందిగా పార్కింగ్. గతంలో హైడ్రా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు జస్ట్ ఇది మీరు బఫర్లోనే ఏం లేరు అని చెప్పేసి హైడ్రా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చేశారు. సో అప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. బట్ ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇది బఫర్లో ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. హైడ్రా వాళ్ళు అప్పుడు చెప్పినప్పుడు జస్ట్ ఈ పార్కింగ్ వరకు వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడికి 23 మీటర్స్ అంటే దాదాపు ఇంకో హాఫ్ అంటే ఈ బి బ్లాక్ ఏదైతే కనబడుతుందో ఈ పార్కింగ్ సెల్లార్ పార్కింగ్ అంతా ఉంది కదా, ఈ అపార్ట్మెంట్ మొత్తం అంటే ఈ బి బ్లాక్ సంబంధించి మొత్తం డిస్మాండిల్ చేయాల్సిన పరిస్థితి ఏదైతే ప్రభుత్వం నిన్న ఆర్డీఓ చెప్పిన ప్రకారం అంటే 50 మీటర్స్ సంబంధించి అయితే చూద్దాం ఒకసారి. 50 మీటర్స్ అని ఆర్డీఓ చెప్పారు. సో మధు పార్క్ లోపలికి వచ్చాను. ఇప్పుడు ఓనర్స్ ఏమనుకుంటున్నారు, ఎందుకంటే దాదాపు వీళ్ళు ఒక 1 మంత్ నుంచి ఇష్యూ అయితే నడుస్తుంది. అటు పొలిటికల్ లీడర్స్ కూడా రెగ్యులర్గా వస్తున్నారు, వీళ్ళను పరామర్శిస్తున్నారు. మధు పార్క్ ఓనర్లు కూడా గత 1 మంత్ నుంచి గవర్నమెంట్ మీద ఫైట్ చేస్తున్నారు. చాలా మీడియాలు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా తీసుకుంటున్నాయి. సో ఈ 50 మీటర్స్ సంబంధించి సో మనం వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి వాళ్ళు ఏమంటున్నారు, ఆర్డీఓ కామెంట్ సంబంధించి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో గవర్నమెంట్ అయితే ఫిక్స్ అయిపోయింది, ఖచ్చితంగా గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అయితే ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉంది. దానికి సంబంధించి ఆర్డీఓ వెంకటరెడ్డి కూడా నేను ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదైతే ఇప్పుడు మనం ప్రస్తుతం మధు పార్క్లో ఉన్నాం కదా, మధు పార్క్ దాదాపు 6.5 ఎకరాల్లో ఉంటే దాదాపు 2.5 ఎకరాలు బఫర్ జోన్లో ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో బాధితులకు సంబంధించి పునరావాసం సంబంధించి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఆలోచిస్తుంది కూడా ప్రభుత్వం లీకులు ఇస్తుంది. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మధు పార్క్ నివాసం ఉంటున్న ఓనర్స్ కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏమనిపిస్తుంది? చాలా మంది పార్టీ నాయకులు వస్తున్నారు, మన బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, ఈ రోజు బీజేపీ వాళ్ళు వచ్చారు. 450 పోర్షన్లు దీంట్లో ఒక్క చిన్న పిల్లలు కూడా బాధ లేకుండా లేరు. అందరం బాధపడుతున్నాము. అంత బాధ పెట్టవలసిన అవసరం ఏముంది? ఎన్నో దోవలు ఉన్నాయి ఈ జాగలు ఖాళీ స్థలంలో, అక్కడ చూసుకోవాలి. కానీ మా దగ్గరికి ఎందుకు వస్తాడు? మేము ఆయనకి ఏమన్నా అపకారం చేసినామా, లేకపోతే మా మీద కచ్చనా ఓటేయలేదని? అంతేనా? హైదరాబాద్లో నేను గెలవలేదని కచ్చనా మా మీద, హైదరాబాద్ వాళ్ళ మీద? అది నేను అడుగుతున్నా. తెలియదు. మాట్లాడి అడుక్కొని కాళ్ళు మొక్కి దండాలు పెట్టి దగ్గరికి వస్తే కాళ్ళు మొక్కమంటే కూడా మొక్తా అని చెప్తుంది. ఈ అపార్ట్మెంట్లో నాకన్నా పెద్దోళ్ళు ఎవరు లేరు. నాకు 47-48 సంవత్సరాలు, 84, 85 సంవత్సరాలు. నా మైండ్ కూడా పని చేయకుండా అయింది. చెప్పి అడుక్కొని శతకోటి నమస్కారాలు, అనంత కోటి నమస్కారాలు. మా తరఫుకెళ్ళి 450 పోర్షన్ల తరఫుకెళ్ళి అని చెప్తున్నాను. మా దగ్గర నువ్వు రాకాయా, నీ దగ్గర మేము రాము. కాంగ్రెస్ అంటే మా కష్టాలు కడ తీరుస్తుంది అనుకున్నాం మేము, కానీ కష్టాల్లో దొబ్బుతారని అనుకోలేదయా. నేను పల్లెటూరులో పుట్టినా, పల్లెటూరు మనిషిని, చదువు రాదు నాకు, ఏవి రాదు. నా పిల్లల్లో కలిసి నేను మంచిగా సంతోషంగా ఉంటా కదా అనుకుంటే. ఉంటారు మీరు ఇక్కడ? ఎవరి దగ్గర? మీది కొడుకిల్లి దగ్గర ఉంటారా, బిడ్డ ఇల్లా, ఎవరి దగ్గర ఉంటున్నారు? నా కొడుకుకి 2 కొడుకులు, 2 కొడుకులకు ఇద్దరు పిల్లలు, మా మనవాళ్ళకు. నేను ఏందనుకున్నా అంటే, ఏం మాట్లాడాలనుకుంటున్నావు మళ్ళీ మర్చిపోతే. ఇప్పుడు అనుకుంటా, ఇప్పుడే మర్చిపోతా. జ్ఞాపక శక్తి కరిగిపోయింది. నిన్న మొన్న పూర్తిగా జ్ఞాపక శక్తి అనేది లేకుండా అయిపోయింది. ఇట్లా దమ్ము వస్తుంది. ఎట్లా నేను నిన్న కూడా ఒక ఛానల్లో చెప్పిన,
మాదేమన్నా పొరపాటు ఉంటే చెప్పమను సరిదిద్దుకుంటాం. ఈ 450 పోర్షన్లు సరిదిద్దుకుంటాం. మా మీద ఏమన్నా ఖర్చనా చెప్పండి. లేకపోతే నీకు ఏ రకంగా సేవ చేస్తే మా మీద కరుణ కలుగుతుంది అది చెప్పండి. ఆ విధంగా సేవ చేస్తామని కూడా చెప్పినాము. మొన్నటికి మొన్న కూడా మీరు ఒక ఛానల్లో మాట్లాడుతూ ₹10 విషం కల్పించేయండి అందరం చచ్చి అంటే అంత బాధ ఎందుకు? అంటే విషం ఇచ్చి చంపండి అంత బాధకి ఎందుకు వస్తుర్రు మీరు? ఏంటి? బాధ ఎందుకు అంటే ఉన్న ఇండ్లు కూలగొడతాము అంటే బాధ కాకపోతే సంతోషం ఎట్లయితుంది నాయన చెప్పు నువ్వు. నాకు ఆ సార్లు షేర్లు అన్నికే రాదు. వెనకటి నుంచి మీలాంటి వాళ్ళను నాయన అనేది, ఇంకా పెద్దవాళ్ళను నాయన అని పిలిచేది, అయ్యా అని పిలిచేది. అట్లా కానీ నాకు సార్ షేర్ అన్నికైతే రాదు. పల్లెటూరు మనిషిని నేను. నా తప్పు ఏమన్నా ఉంటే కూడా క్షమించమని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారికి. మా ఊరుకు దగ్గరనే ఆయన ఊరు, మాది మహబూబ్ నగర్ జిల్లా. కిలాగణపురం అంటే మీకు తెలుసో లేదో. కిలాగణపురం వచ్చిన కమాలోద్దీన్పూర్ అని ఉంటుంది. ఆ కమాలోద్దీన్పూర్ మాది. ఈయనది కొండరెడ్డిపల్లె, మాకు దగ్గరనే. కానీ పర్వాలేదు, నువ్వు రాజు అయినవు, ఇప్పుడు సింహాసనం మీద కూర్చోబెట్టినావు, రాజు అయినవు. కానీ నమ్మిన వాళ్ళని మోసం చేయకపోతే నమ్మని వాళ్ళని నేను ఎట్లా చేస్తాను? మమ్మల్ని నమ్మిన వాళ్ళని నాశనం చేయాలనుకునేది ధర్మం కాదు కదా. ఇది రాజధర్మం కాదు, రౌడీ ధర్మం అంటారు దీన్ని. కానీ ఆ మాట నువ్వు ఎందుకు అనిపించుకుంటావు నాయన అని నేనంట. ఇంత ఈ స్థలానికి ఎందుకు ఆశపడుతున్నావు? మస్తు ఖాళీ స్థలాలు ఉండవి. ఈ పక్కకు ఉంది, ఈ పక్కకు ఉంది, అక్కడ ఎక్కడన్నా పెట్టు. కానీ మా ఇండ్లు పడగొట్టాలనే కోరిక నీకెందుకు వచ్చింది? అటువంటి చెడ్డ పేరు తెచ్చుకోకు నాయనా అని నేను చెప్తున్నా. ప్రభుత్వం చెప్తుంది డబుల్ బెడ్రూమ్ 60 లక్షలు ఇస్తారట, త్రిబుల్ బెడ్రూమ్ 80 లక్షలు ఇస్తారట. ఒక లవి గిట్ల సరిపోతే ఒక 11 కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీలు కూడా చెప్పి అక్కడ కావాల్సి అక్కడ అపార్ట్మెంట్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకొరకు ఇస్తాడు? ఎందుకొరకు ఇస్తాడు? మా ఇండ్లు ఇస్తే ఇస్తాడు. మా ఇండ్లు మేము ఇయ్యమో శ్రీహరి అని మేము వేడుకుంటుంటే మీకు అది ఇస్తా, ఇది ఇస్తా, మణిహారం ఇస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటే మాకు ఏది అవసరం లేదబ్బా. మా ఇల్లు మాకు చాలు. వేరే ఇళ్ళతోన మాకు పని లేదు. వేరే పరిహారాలతోన మణిహారాలతోన మాకు అవసరం లేదు. మా ఇండ్లు మాకు రెండే మాటలు మేము మాట్లాడేది. మా ఇండ్ల దగ్గర నువ్వు రాకు, నీ దగ్గర మేము రాము. నువ్వు మాకేం అపకారం చెయ్యకు, ఉపకారం చేయకుంటే పోతే కానీ అపకారం చెయ్యకు అని కోరుతున్నాం మేము. ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? మరి మీ సొంత జిల్లా నుంచి వెళ్ళి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మహబూబ్ నగర్ నుంచి అని చెప్పి చెప్తున్నారు. మీ పక్కూరే అని చెప్తున్నారు. మరి మీ పక్కూరులో ఉన్న క్యాండిడేట్ ఇప్పుడు ముఖ్యమంత్రి మిమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతుండు. ఒక మాటలో ఆ ముఖ్యమంత్రికి ఏం చెప్తావు అమ్మా చెప్తే? అదే చెప్తాను ఆయన, నువ్వు చిన్నోడవు అయినా సరే నీ హోదా పెద్దది, సింహాసనం మీద ఉండవు కాబట్టి నువ్వు శిరస్రాష్టాంగ నమస్కారం చేస్తా. మా ఇండ్ల దగ్గర రాకు, మా పిల్లల దగ్గర రాకు. 450 పోర్షన్ల తరఫుకెళ్ళి నేను క్షమాపణ చెప్తున్నా. మా అందున ఏమన్నా తప్పు ఉంటే కూడా క్షమించు. కాదు ఇట్లా కాదు, ఈ రకంగా నువ్వు మీరందరు చేస్తే నాకు నేను మీ దగ్గర రాను అని చెప్పి ఆ రకంగా చేస్తాం. కానీ మా ఇండ్ల దగ్గర రావద్దు అనేది ఒక్కటే కోరిక మాది. మా 450 పోర్షన్ల కోరిక అంతా ఇదే. ఇంకా వేరే కోరిక మాకు అది పంపి ఇది పంపి ఏం చెప్తారమ్మా అంటలేము. మీరు? ఏం చెప్తామండి, మేము బాగా రిజిస్ట్రేషన్ అపార్ట్మెంట్ అని మేము తీసుకున్నాము. ఇప్పుడు వచ్చి మాకు ఇవి తీసేసుకుంటాం అంటే ఎట్లా? అప్పుడు లేని జోను ఇది ఏది, ఇప్పుడు ఎట్లా ఆఫర్ జోను ఇప్పుడు ఎట్లా వచ్చింది? నాకు అప్పుడు ఎంత 10 రూపాయలు ఉంటే ఇప్పుడు 100 రూపాయలు ఉంటే 10 రూపాయలకి ఇల్లు తీసుకుంటా అంటే మేము ఇస్తామా? ఇన్నాళ్ళు మేము కష్టపడ్డ తీసుకున్న ఇల్లు వాల్యూ ఇంతేనా? మాకు మాకు ఏ వాల్యూ వద్దు, మా ఇల్లు మాకు కావాలి. ఉం? మా 10 కానీ ఇస్తా అన్న మాకు వద్దు. మా ఇల్లు మేము ఎంత కష్టపడి తీసుకొని, మేము ఎంత పాడైపోయిన ఇల్లు అంత బాగలేకపోయినా మంచిగా ఒక గుడిలాగా చేసుకొని మేము ప్రతి పండగ చేసుకుంటున్నాం. ఇక్కడ హిందూ లేదు, ముస్లిం, క్రిస్టియన్ అందరూ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఒక మినీ ఇండియా లాగా ఉంది. అన్ని పండగలు చేసుకుంటున్నాం. ముస్లిమ్స్ రంజాన్ చేసుకుంటాము, ఇక్కడ ఇస్తాఫ్ చేస్తారు, అన్నీ చేసుకుంటున్నాం. ఆర్మీ వాళ్ళు ఉన్నారు, అన్ని పండగలు చేసుకొని అందరం కలిసి ఉంటున్నాం. అట్లా చేస్తుంటే ఇప్పుడు వచ్చి చేస్తే మేము ఊరుకుంటామా? ఇంకొకటి, ఇన్ని ఇస్తా అన్ని ఇస్తా అంటే కోపం రావచ్చు నా మీద. ఆయన కోపం వస్తే కూడా రాని పర్వాలేదు, సావుకన గండం లేదు, గోసిబెట్టకన దళిద్రం లేదని ఉంటారు. ఆయన మాట మనిషి కాడు కదా, మాటకు విలువైన మనిషి కాడు కదా. ఎందుకు కాదు అను? 4,000 మా అట్లాంటి వాళ్ళకి ఇస్తామని 4 రూపాయలు కూడా ఇవ్వలేదు ఆయన. ఎక్కువ కేసీఆర్ గారు చేసినవే ఉంది పెన్షన్. ఇక వృద్ధుల గృహిణులకు 2,500 ఇస్తా అన్నాడు, అవేమి ఇవ్వలేదు. ఎన్నో రకాలు రైతులకేమో చేస్తా అన్నాడు, ఎవరెవరికేమేమో చేస్తా అన్నాడు. నీ వాగ్దానం ఒక్కటి కూడా నువ్వు నెరవేర్చుకోలేదు. నువ్వు ఇవాళ ఇది ఇస్తా, మణిహారం ఇస్తా, పరిహారం ఇస్తా అంటే నిన్ను ఎట్లా నమ్మాలి?
చెప్పండి. ముఖ్యమంత్రి మాటల మీద నమ్మకం లేదు మీకు? లేదు, ఆయన ముందర వచ్చి చెప్పమంటే చెప్తా, నాయన నువ్వేం సరిగ్గా నిలబెట్టుకున్నావు అని అడుగుతా. ఆ, చెప్తుండగా మరి ఇందిరమ్మ రాజ్యం అని చెప్తారు, ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన. వాళ్ళ పేరు తీయకు. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అంటున్నారు. ఇప్పుడు వినలేకపోతున్నాను నేను. లుచ్చ కాంగ్రెస్ అంటున్నారు, కమిషన్ కాంగ్రెస్ అంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. ఇన్ని మాటలు నీకెందుకు నాయన? వాళ్ళకు దాన్ని ఏమంటారు, స్థాపించిన వాళ్ళకు మాట తెచ్చినట్లే కదా. కాంగ్రెస్ను స్థాపించిన వాళ్ళకి కాంగ్రెస్ లుచ్చా లచ్చా అంటే మరి వాళ్ళకి మాట తెచ్చినట్లే కదా. ఆ మాట తేకు నాయన నువ్వు అని అంటున్నా. అంటే వెనకటికి ఏం చెప్తుండి ఏమో అనుకోకు నువ్వు. కానీ ఒక నది పోతుంటే మెట్లు ఉంటాయి కదా నదికి. అయితే తండ్రి పోయి మెట్టు మీద కూర్చున్నాడంట, మెట్ల మీద, తెంతెల మీద. కొడుకు పోయి పూర్తి కొన్నెట్లని పోయిండట. అరే ఏమొచ్చిందిరా ముండా కొడుక, నీకు ఇట్లా చేస్తున్నావు, నీకన్నా మీ నాయననే నయం కదరా అన్నాడంట. మా నాయనకు మంచి పేరు తేవాలనే నేను ఈ పని చేసిన అన్నాడంట. ఈయన కాంగ్రెస్కి ఇంకా మంచి పని పేరు తేవాలి నువ్వు, కానీ ఇటువంటి పేరు తెచ్చుకోవెందుకు? లుచ్చ కాంగ్రెస్, లంగ కాంగ్రెస్ అంటున్నారు, కమిషన్ కాంగ్రెస్ అంటున్నారు. మున్పటి కాంగ్రెస్ అచ్చమైన స్వచ్ఛమైన కాంగ్రెస్ కాదు అంటున్నారు. వినలేకపోతున్నాను నేను. ఇప్పుడు సడన్గా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? బయట పరిస్థితులు కూడా చాలా రెంట్లు ఎక్కువ ఉన్నాయి. అంచేత మమ్మల్ని ఏదో బెదరగొట్టి బెదిరించి వెళ్ళాలని చూడొద్దండి. ఇక్కడికి అందరికీ మాట్లాడడం వచ్చు. అంచేత మేము ఏంటంటే మర్యాదగా అడుగుతున్నామండి. ఇప్పుడు కృష్ణకాంత పార్క్ ఉంది, గవర్నమెంట్ పార్కులు ఎన్నో ఉన్నాయి. దయచేసి మీరు అందరి గురించి ఆలోచించాలి. ప్రజాస్వామ్యం అంటే ఏంటండి? అంతే కదా. మీరు ఏ రోజైనా మిడిల్ క్లాస్ వాళ్ళకి మనకు ఏమైనా అసలు సహాయం చేశారు? ఆ స్థలాలు ఇవ్వడం కానీ ఏమీ లేదు. అదే ఇప్పుడు అమీర్పేట, ఎల్లారెడ్డి కూడా అవన్నీ ఫ్రీగా ఇచ్చేసింది గవర్నమెంట్. వెళ్ళి అక్కడ తీసుకోండి. మీరు ఏవైతే కాలనీలు ఫ్రీగా ఇచ్చారో అక్కడ చేసుకోండి వెళ్ళి. అంతేగాని ఇలా 100 మందిని బాధ పెట్టడం అది బాగులేదండి. అంటే వీళ్ళు ఎవరు ఏది చేతకాని వాళ్ళు బెదిరిస్తే ఇచ్చేస్తారని కూడా అనుకోవద్దు. ఆర్టీఓ చెప్తున్నాడు కదా, మొన్న 2.5 ఎకరాలు బఫర్ జోన్ లోనే ఉంది, ఆక్రమించి కట్టుకున్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. లేదండి, మేము కట్టుకున్నప్పుడు ఇది యాక్చువల్గా మూసీ రివర్ కాదు, రివర్ లెట్ అండి, రివ్యూ లెట్ అంటారు. ఒక నాలాట అండి ఇది. మా ఫ్రెండ్స్ చెప్పారు, ఇక్కడ ఆర్మీ ఆఫీసర్ భార్య చెప్పారు. అంటే మాకు ఏ నాలెడ్జు లేదు, మేము ఒక గొర్రెల్లాగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. ఇదంతా ఒక నాలా అండి. నాలాకి మేము 9 మీటర్స్ ఉంటే సరిపోతుందిట బఫర్. ఇప్పుడు అలా కాదు, 9 అన్నారు, ఇప్పుడు 30 అంటున్నారు, 50 అంటున్నారు, 100 అంటున్నారు. ఇలా అబద్ధాలు చెప్పి అలాగ జనాలని నమ్మేస్తారని అనుకోవద్దండి. మోసం చేసి తీసుకోవద్దు. ఇంతమంది కన్నీళ్ళు కార్చి ప్రాజెక్ట్ కడితే మీకు మంచి జరుగుతుందా? చెప్పండి. ఎవరి కోసం కడుతున్నారు ఇదంతాను? చెయ్యొచ్చు. పైగా ప్రజాపాలన, ప్రజాస్వామ్యం కోసం అని చెప్తున్నారు. ఇది చాలా అన్యాయం అండి. ఎక్కడ చూసినా ఇలాగే, కర్ణాటకలో కూడా అలాగే చేస్తుంది గవర్నమెంట్. అంచేత జనాలకి ఏం తెలియదు అని అనుకోవద్దండి. ఆలోచించండి. మీరు మేము ఎందుకు ఓటేసి మిమ్మల్ని ఎన్నుకున్నాము? మా ఇల్లు పోగొట్టుకోవాలన్నా, మమ్మల్ని ఇక్కడ లేపేస్తారన్నా? ఖాళీ స్థలాలు చాలా ఉన్నాయి మీకు, అక్కడ చెయ్యండి. మంచి చేస్తే ఎవరైనా జనాలు సంతోషిస్తారు. ఇప్పుడు ఇక్కడ 2-3 వేల మంది ఉన్నాం మేము. ఇంతమందిని బాధ పెడితే ఆ బాధలు మీకు తగలవా? కన్నీళ్ళు మీకు రావా? చెప్పండి. ఆలోచించండి మీరు కూడా. మా ఇల్లు అయితే మేము ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వదలుచుకోలేదండి. మేడం మీరు చెప్పండి, ఏం చెప్తారు? మరి ప్రభుత్వం అయితే ముందుకు పోయే విధంగానే ఉంది, ఎక్కడ కూడా తగ్గేటట్లేదు. ఆర్డీఓ వెంకటరెడ్డి కూడా చెప్తున్నారు, ఖచ్చితంగా దీనికి సంబంధించి మధు పార్క్ అని ఇంకొన్ని ఏరియాలు మేము ఆల్రెడీ ఐడెంటిఫై చేసాం, స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. స్వాధీనం చేసుకుంటారు, కరెక్టే. ఎట్లా చేసుకుంటారండి? ఇంతమంది 450 కుటుంబాలు ఉన్నాయి కదా ఇక్కడ. అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, లోన్లలో ఉన్నారు అందరు అసలు ఎంత స్ట్రెస్లో ఉన్నారంటే అంత స్ట్రెస్లో. ఇంత స్ట్రెస్ను నువ్వు పెట్టేసి గాంధీ విగ్రహం కడతా అంటే అది ఎంతవరకు మీకే తెలియాలి కదా. ఇంతమంది కోట్ల జనాలు చూస్తున్నారు కదా. సరే, మేము అభిమానం, మాకు మహాత్మా గాంధీ అంటే ఎక్కడైనా కట్టుకోండి, మేము వెళ్తాం, పూజలు చేస్తాం, అన్నీ చేస్తాం, చెయ్యమని మేము అంటలేం. కాకపోతే మా మధు పార్క్ అపార్ట్మెంట్స్ మాత్రం వదిలేయండి. ఇన్ని వేల కుటుంబాలను మీరు రోడ్డున పడేయొద్దు. ఒకవేళ కనుక మాకు ఏదైనా జరిగితే మేము దానికి దేనికైనా సిద్ధమే, ప్రాణాలు త్యాగం చేసుకోవడానికి కూడా సిద్ధమే. ఏమనుకుంటున్నా, అపార్ట్మెంట్ లో
దాదాపు 2 సంవత్సరాల నుంచి ఇట్లనే ఫైట్ జరుగుతుంది. చాలా చుట్టుపక్కల గంధంగూడలో కూడా చాలా వరకు మీరందరూ కలిసి ఫైట్ చేస్తున్నారు ఇళ్ళకి సంబంధించి. సో గవర్నమెంట్ కూడా ఇక్కడ తగ్గేటట్టు కనబడతలేదు. మరి ఎట్లా మీ ఫైట్ ఎట్లా ఉండబోతుంది సంబంధించి? ఎందుకు తగ్గదండి, ఫైట్ చేస్తాం. ఆన్సర్ వచ్చే వరకు ఫైట్ చేస్తూనే ఉంటాం. మేము తప్పకుండా అందరం కలిసికట్టుగా ఉన్నాము. మా మధు పార్క్ అంటేనే బాండింగ్, చాలా బాండింగ్ ఉంటుంది మాకు అందరికి. అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు, చిన్న పిల్లలు, వృద్ధులు, సీనియర్ సిటిజన్స్ చాలా మంది ఉన్నారు. పిల్లలు విదేశాలలో ఉన్నారు. వాళ్ళని ఇక్కడ పెట్టేసి సేఫ్టీ కోసం మధు పార్క్ అంటే మాకు ఒక అంత మంచి సేఫ్టీ ప్లేస్. కానీ మమ్మల్ని ఇంత బాధ పెట్టి మాత్రం ఏమీ చేయొద్దు రేవంత్ రెడ్డి గారు, దయచేసి. సో ఇప్పటివరకు నేను ఏజ్డ్ పర్సన్స్ తీసుకున్నాను, మిడిల్ ఏజ్డ్ పర్సన్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న పాప ఉంది నా పక్కన, 10 years old అట. చాలా బాగా మాట్లాడుతుంది. ఈ మధ్యలో చాలా వైరల్ అయింది ఈమె మాట్లాడిన మాటలు కూడా. సో తెలుసుకుందాం. ఏంటమ్మా నీ పేరేంటి, నీ ఏజ్ ఎంత, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? మీడియా వాళ్ళు వస్తున్నారు, పార్టీ లీడర్స్ వస్తున్నారు, ఏం జరుగుతుంది నీకు ఐడియా ఉందా? ఉంది. అంటే 10 days ముందు నోటిఫికేషన్ వచ్చింది మాకు. దీని అది గురించి? కూడా వాళ్ళు అది గాంధీ స్టాచ్యూ కడతాము, మీరు అందరూ ఒక 60 days టైం ఇస్తున్నారు, ఆలోచించుకొని చెప్పండి అని చెప్పారు. ఉమ్, సో అది కూడా వీళ్ళు ఫోన్లు కూడా పంపించలే. ఉమ్, ఇక్కడ కింద ఆఫీస్ రూమ్లో పెట్టిర్రు, ఇక్కడ ఆఫీస్ రూమ్లో పేపర్లో పోస్ట్ చేసి పెట్టిర్రు. ఉమ్, అది కూడా మాకేం అర్థం కాలేదు కదా. ఉమ్, ఇప్పుడు మేమందరం కలిసినాం అని అర్థమైపోయింది. అంటే ఇప్పుడు మా ఫాదర్స్ వస్తారు కదా, ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వాళ్ళు వస్తుంటారు, ఇక్కడ వాకింగ్ చేస్తుంటారు కదా, ఉమ్, ఉమ్, తెలిసేటప్పుడు అక్కడ ఏదో పేపర్ ఉందని వెళ్ళి చూస్తే ఇక్కడ ఇప్పుడు 60 days టైం ఇస్తున్నాము, ఉమ్, ఖాళీ చేసేయండి అని చెప్పారు. ఉమ్, ఎందుకు చేయాలి మేము? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమ్, ఇది మా ఇల్లు, ఇది కూడా ఆ గవర్నమెంట్ ల్యాండ్ కూడా కాదు, ఆ గవర్నమెంటే టీచర్స్కి ఇచ్చిన ప్రైవేట్ ల్యాండ్. ఇది మా ప్రైవేట్ ల్యాండ్ కదా, మేము ఇక్కడ కట్టుకుంటాం, ఏమైనా చేసుకుంటాం, వాళ్ళకి సంబంధం లేదు కదా. ఇప్పుడు గవర్నమెంటే వచ్చి అడుగుతుంది, మేము ఇచ్చినాం కదా మాకు ఇచ్చేసేయండి అని. మేము ఎందుకు ఇస్తాం? ఉమ్, ఇట్లా తీసుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎందుకు ఇచ్చిండ్రు మళ్ళీ ల్యాండ్ ఫస్ట్? ఉమ్, ఇప్పుడు ఇస్తున్నారు, వెళ్ళిపోమంటున్నారు, మేము ఎక్కడికి వెళ్ళాలి? ఉన్నది ఒక్క ఇల్లు. ఆయన సీఎం కాబట్టి ఆయనకు 100 ఇల్లులు ఉంటాయండి, ఒక్కటి కాకపోతే అక్కడ కట్టుకోవచ్చు, ఇక్కడే ఎందుకు? అయినా సరే ఈ హైదరాబాద్ అనేది పెద్ద సిటీ, ఎక్కడన్నా కట్టుకోవచ్చు, ఇదే ప్లేస్ లో టార్గెట్ చేస్తున్నారు ఎందుకు? అంటే మూసిని డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ అంతా దోమలు ఉన్నాయట, నీట్ గా చేస్తారట, మంచి మంచి పార్కులు చేస్తారట, మీలాంటి చిన్న పిల్లలు అందరూ అక్కడికి వెళ్ళి ఆడుకోవచ్చు, మంచిగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తున్నారు, గవర్నమెంట్ చెప్తుంది. ఇప్పుడు అంత పెద్ద స్టాచ్యూ కడతారు కదా, ఉమ్, అది కడితే ఆయనకి ఏమొస్తుంది? ఇట్లా 450 families ని రోడ్ మీద తెచ్చి అంత పెద్ద స్టాచ్యూ కడుతున్నారు, ఏమొస్తుంది ఆయనకి? ఉమ్, ఏం రాదు కదా. హానర్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ 5000 crores పెట్టి మమ్మల్ని ఇక్కడే ఉంచి ఆ మూసిని డెవలప్ చేస్తామంటే మేము ఒప్పుకుంటాము. ఉమ్, ఇప్పుడు ఈ 5000 crores పెట్టి అంత పెద్ద గాంధీ స్టాచ్యూ కడుతున్నారు కదా, ఉమ్, ఇప్పుడు 450 families ని రోడ్ మీదకి తెస్తారంటే ఇప్పుడు నార్మల్ విషయం అది కాదు. మేమంతా అయినంత మేము ఫైట్ చేస్తున్నాము. సండేస్ అయితే చాలు వస్తున్నారు. బీజేపీ వాళ్ళు వచ్చారు ఈరోజు, సండే రోజు బీఆర్ఎస్ వాళ్ళందరూ వస్తున్నారు, చాలామంది మీడియా వస్తున్నారు, మాట్లాడుతున్నాము. అంటే ఇప్పుడు అవ్వదు కదా. ఇప్పుడు 450 familiesని రోడ్ మీదకి తెచ్చి ఆయన అంత పెద్ద గాంధీ స్టాచ్యూ కడుతున్నారు, ఏమొస్తుంది? అసలు బాధ అనిపిస్తుంది కదా. ఇంట్లో ఎట్లా ఉంది సిచ్యువేషన్? మీ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఏం మాట్లాడుకుంటున్నారు? ఇంట్లో ఏమైనా భయపడుతున్నారా? మీ గ్రాండ్ పేరెంట్స్ ఏమైనా టెన్షన్ పడుతున్నారు? ఎట్లా ఉంది ఇంట్లో సిచ్యువేషన్? ఇంట్లో సిచ్యువేషన్ అయితే అసలు బాగాలేదు. ఇంట్లో వాళ్ళు పేరెంట్స్ అయితే అసలు షాక్ అయిపోయారు, ఒక్కసారికి వచ్చింది కదా అది, సడన్గా షాక్ అయిపోయి ఏంటిది అని చాలా మాట్లాడుకున్నాం అందరం కలిసి ఇంట్లో. దాని తర్వాత అసలు ఫిక్స్ అయిపోయినాం, అసలు మేము అసలు ఇంట్లో ఇయ్యము, ఏమైనా చేసుకుంటే వేసుకోండి అని చెప్పి. ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ కూడా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ చాలామంది, అంటే ఇక్కడ నచ్చి అంటే వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చారు ఇక్కడికి, ఇక్కడ బాగుంటుంది హైదరాబాద్లో. ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి ఆఫీసెస్ దగ్గర, స్కూల్స్ దగ్గర ఇప్పుడు మా ఫైనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి కూడా, మాకు స్టడీస్ ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలి మేము? డిస్టర్బ్ అవుతుందమ్మా రోజు ఇట్లా మీడియా వాళ్ళు రావడం, పార్టీ వాళ్ళు రావడం? నీ స్టడీస్ ఎట్లా మరి? ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, కాన్సన్ట్రేట్ చేస్తున్నావా? ఎగ్జామ్స్ సంబంధించి ఇదే ఇష్యూలో తిరుగుతున్నారా మరి మీరు ఏమన్నా?
ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి మాకు, ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలి? ఒకవేళ అయినా సరే మాకున్నా సరే మేము చదువుకుంటూ కూడా ఇక్కడ మీడియా ఎవ్రీ మీడియా దగ్గర మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు వచ్చిందే కదా మీ దగ్గర, ఇప్పుడు నైట్ కూడా చాలామంది మీడియా వస్తారు, వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నాము. నిన్న మండే కూడా చాలామంది మీడియాస్ వస్తున్నారు, రోజు వస్తున్నారు ఇక్కడ మీడియాస్. అయినా సరే ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్ అంటే మా పేరెంట్స్ అందరు వస్తున్నారు కిందకి మాట్లాడడానికి మీడియాలో. సో అనిపిస్తుంది కదా, ఇప్పుడు నేను మీకు ఒక 2 lakhs ఇస్తా, మీరు మీ మమ్మీ డాడీని వదిలేసి వెళ్ళిపోతారా? వెళ్ళిపోరు కదా. ఇట్లా మేమెందుకు వెళ్ళిపోవాలి మా ఇల్లు వదిలేసి? ఇక్కడ 5 years అంటే మంచి ఇల్లు ఇస్తా అంటుండు, డబుల్ బెడ్రూమ్ అయితే డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటుండు, త్రిబుల్ బెడ్రూమ్ వాళ్ళకు త్రిబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటుండు, వేరే వేరే పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో ఇస్తా అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. మరి పోతారా? రెడీగా ఉన్నారా? మేము ఎందుకు వెళ్ళాలండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇల్లు వదిలేసి అక్కడ కొత్త ఇళ్ళకి వెళ్తే మాకేమొస్తుంది? ఇక్కడైతే చాలా మంది ఫ్రెండ్స్ పరిచయం అవుతారు కదా, అక్కడ కొత్తగా వెళ్తాము, అక్కడ ఫ్రెండ్స్ పరిచయం అవుతారా ఫాస్ట్గా? అవ్వరు కదా. ఇది కూడా ఇంత మంచి గేటెడ్ కమ్యూనిటీని వాళ్ళు ఇచ్చినా సరే మేము అస్సలు వెళ్ళము. 2 double bedroom ఇవ్వండి, 3 bedroom ఇవ్వండి, మేము వెళ్ళము. మా ఇల్లు మాకు చాలు, మా ఇల్లు మాకు వదిలేసేయండి. థ్యాంక్ యూ. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నీకు? మొత్తం రోజైతే చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆడుకుంటూ ఉంటారు కదా. మీ ఫ్రెండ్స్ మధ్యలో మీ ఏజ్ గ్రూప్ వాళ్ళ దగ్గర ఏం డిస్కషన్ జరుగుతుంది? మేము ఆడుకోవడానికి వెళ్తాం కదా, కింద మెమరీస్ కూడా ఉంటాయి కదా నీకు ఇక్కడ? కింద ఆడుకోనికి వెళ్ళినా సరే ఇట్లా డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మేము అందరం ఎట్లా అయిపోతాము, మనం అందరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ఎక్కడికి వెళ్ళిపోతాము, విడివిడిగా అయిపోతాము, ఇట్లా డిస్కషన్స్ అవుతూ ఉంటాయి సాడ్గా. అంటే ఇప్పుడు మాకు చాలా మెమరీస్ ఉంటాయి ఇక్కడ. 5 years అంటే చాలా మెమరీస్ ఉంటాయి. మేము చాలా మంచిగా ఏం చెప్తావు ఫైనల్ గా రేవంత్ రెడ్డి సీఎం అంకుల్ కి ఒక మాటలో చెప్పాలంటే నువ్వేం రిక్వెస్ట్ చేస్తావు, లేకపోతే డిమాండ్ చేస్తావా? ఏం చెప్తావు రేవంత్ రెడ్డి సీఎం అంకుల్ కి? నేను ఏం చెప్పాలనుకుంటున్నా, ప్లీజ్ రేవంత్ రెడ్డి గారు మీరు ఏమైనా చేయండి, కానీ మాకు డిస్టర్బ్ లేకుండా చేయండి. ఇక్కడ ఉన్న 5,000 crores మీరు మూసి కూడా డెవలప్ చేయొచ్చు, కానీ మీరు చేస్తలేరు. దీని మీదే పెట్టిర్రు, దీని మీదే టార్గెట్ చేస్తున్నారు. ఇదే ఎందుకు మీకు? ఎక్కడన్నా కట్టుకోవచ్చు కదా. మా ఇల్లు మాకు వదిలేసి మీరు ఎక్కడన్నా కట్టుకోండి ప్లీజ్, మా ఇల్లు మాకు ఇవ్వండి. ప్రస్తుతం నేను మధు పార్క్ బ్రిడ్జ్ ఏదైతే అపార్ట్మెంట్స్ ఉన్నాయి నా వెనక కనబడుతున్నాయి, అక్కడ చాలా దూరంలో ఉంది. సో ఇదంతా గవర్నమెంట్ అయితే చాలా ముందుకెళ్తుంది అని చెప్పేసడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే మొత్తం ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్ అంతా ఎక్కడికక్కడ మొత్తం జేసీబీలు పెట్టి అయితే ఈ చెట్లంతా ఈ ఫారెస్ట్ లాగా ఉండేది మొత్తం క్లీన్ చేపిస్తుంది. సో మనకు అక్కడ వాటర్ ట్యాంక్స్ అవన్నీ కనబడుతున్నాయి, అది మధు పార్క్ బ్రిడ్జ్. మధు పార్క్ ఇప్పుడు నేను ఈ చూపెడుతున్న రైట్ సైడ్, నేను చూపెడుతున్న కాలువనేమో హిమాయత్ సాగర్. ఇప్పుడు నేను మొదటగా చూపెట్టింది మధు పార్క్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది ఉస్మాన్ సాగర్. సో ఈ రెండు కలయిక ఇక్కడ సంగం అని మనకు అటు నా బ్యాక్ సైడ్ కనబడుతుంది, అక్కడ సంగం, అక్కడ ఒక టెంపుల్ ఉంది, శివాలయం టెంపుల్ కూడా. సో ఈ రెండు నదుల కలయిక ఇక్కడ నుంచి మూసి స్టార్ట్ అవుతుందని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. సో ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా ఉంది, ఎక్కడికక్కడ పనులు కూడా స్టార్ట్ చేసింది. సో చూస్తున్నాగా ఇక్కడ మొత్తం ఈ తుమ్మ చెట్లు ఈ సంబంధించి ఈ పిచ్చి చెట్లన్నీ మొత్తం నరికిచ్చే కార్యక్రమం చేస్తుంది. సో ఖచ్చితంగా మూసి ప్రక్షాళన కానీ ఇటు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కానీ మొత్తం ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆల్రెడీ సిద్ధమైందని చెప్పుకోవచ్చు. మరో పక్కన 4,000 కోట్లకు సంబంధించి ఏడీబీ బ్యాంక్ నుంచి లోన్ కూడా తీసుకుంది, లోన్ కూడా క్లియర్ అయిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో చూస్తున్నారు కదా, ఉస్మాన్ సాగర్ నుంచి వచ్చే నీటి ప్రవాహం వచ్చేది ఇది. ఇప్పుడు నీటి ప్రవాహం అయితే చాలా తక్కువ ఉంది. సో మధు పార్క్ బ్రిడ్జ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు ఎప్పుడు కానీ అటు గండిపేట నుంచి నీళ్ళు వదిలినప్పుడు కూడా మా ప్రహరీ గోడను కూడా ఎప్పుడు తాకలేదు, ఎప్పుడు మాకు దానికి సంబంధించి మేము ఫ్లడ్ ఎఫెక్ట్ కాలేదు అని చెప్పేసి చెప్తున్నారు. సో చూద్దాం, మధు పార్క్ బ్రిడ్జ్ ఓనర్లు అయితే చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మూసి డెవలప్మెంట్ చేసుకుంటే చేసుకోండి, బట్ మా ఇళ్ళని డిస్టర్బ్ చేయకోకుండా మీరు ఏ అభివృద్ధి చేసినా మేము సహకరిస్తామని మధు పార్క్ బ్రిడ్జ్ ఓనర్లు అయితే చెప్తున్న పరిస్థితి. సో చూద్దాం, ఇంకో దగ్గరికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా పెద్దగా ఉంది ఈ ఏరియా మాత్రం. ఒకవేళ చూస్తున్నా కదా మధు పార్క్ బ్రిడ్జ్, అక్కడ ఓనర్ అక్కడ అపార్ట్మెంట్స్ బ్యాక్ సైడ్ ఇదంతా చాలా 100 ఎకరాల ప్లేస్ కనబడుతుంది మనకు. ఇదంతా క్లీన్ చేసి ఇప్పుడు ఇక్కడ పెద్ద ఎత్తున మూసి ప్రక్షాళన చేసిన తర్వాత ఇప్పుడు 50 meters అని చెప్తున్నారు. సో ఇదంతా 50 meters అటు ఇటు మధ్యలో ఇదంతా క్లీన్ చేపించిన తర్వాత ఇక్కడ సుందరీకరణ పనులకు సంబంధించి కూడా ప్రభుత్వం అయితే చాలా సీరియస్ యాక్షన్ ప్లాన్లో ఉంది. నిన్న ఆర్డీఓ వెంకటరెడ్డి కూడా చెప్పిన పరిస్థితి.
అటు మధు పార్క్ సంబంధించి ఓనర్లకు ఆల్రెడీ చెప్పిన పరిస్థితి 50 మీటర్స్కి సంబంధించి వాళ్ళు ఎంక్రోచ్మెంట్ అయ్యారు. సో ఖచ్చితంగా మధు పార్క్ అపార్ట్మెంట్ని మేము స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. దానికి సంబంధించి నష్టపరిహారం కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. వాళ్ళకు తగిన నష్టపరిహారం ఇచ్చి వాళ్ళని సంతృప్తి పరిచే విధంగానే నష్టపరిహారం ఉంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వం కూడా కొన్ని లీక్లు ఇస్తుంది. మరోపక్కన కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా చెప్తున్నారు, ప్రతిపక్షాల ట్రాప్లో పడకండి, ప్రతిపక్షాలు మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు, ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా నష్టపరిహారం ఇచ్చే మిమ్మల్ని సంతృప్తి పరిచి అక్కడి నుంచి వెకేట్ చేస్తాం, మూసి ప్రక్షాళన ఖచ్చితంగా జరగాల్సిందే, గత ప్రభుత్వాలు ఏది చేయలేంది రేవంత్ రెడ్డి చేయాలని ఒక మంచి తపనతో చేస్తున్నాడు. సో అటు ప్రతిపక్షాలు రెచ్చికొట్టినంత మాత్రాన మీరు రెచ్చిపోకండి, మీకు సంబంధించి అన్ని నష్టపరిహారం చేసిన తర్వాతే మూసి ప్రాజెక్టు కూడా స్టార్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. బట్ ఇక్కడ ఓనర్లు, ఇక్కడ సంబంధించి లీడర్లు చెప్తున్న పరిస్థితి ఏంటంటే, మూసీ ప్రాజెక్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, అసలు మొదటి నుంచి మొదలుపెట్టి చివరికి రావాలి. బట్ ఇక్కడ చివరి నుంచి మొదలు పెడుతున్నారు. మేము ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు, బట్ మమ్మల్ని డిస్టర్బ్ చేసి మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేసి దాదాపు 450 ఫ్యామిలీలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. 450 ఫ్యామిలీలో దాదాపు 2 నుంచి 3 వేల మంది మేము ఇక్కడ నివసిస్తున్నాం. ఒక మినీ ఇండియా లాగా మేము ఇక్కడ చాలా ఏళ్ళుగా ఉంటున్నాం. 10-15 ఏళ్ళ నుంచి వెళ్ళి ఒక ఫ్యామిలీ లాగా బాండింగ్ మాకుంది. సో మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు, మీరు అభివృద్ధి చేసుకోండి, బట్ మూసీని మాత్రం మూసీ పేరుతో, గాంధీ స్టాచ్యూ పేరుతో మా జీవితాలని ఆగం చేయొద్దని చెప్పేసి మధు పార్క్ ఓనర్స్ అయితే చెప్తున్న పరిస్థితి. సో మనతో పాటు ఇంకొక మహిళ ఉన్నారు. ఈ మహిళ ఎవరో ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశాను, ఎందుకంటే నేను మొన్న ఒక 2 days బ్యాక్ కూడా ఒక ఇంటర్వ్యూ చేశాను. రమణారెడ్డి అని చెప్పేసి వాళ్ళ వైఫ్. రమణారెడ్డి ఎవరో కాదు, ఇప్పుడు కొత్తగా తెలంగాణ తల్లి ఏదైతే విగ్రహ సంబంధించి చేశారో రమణారెడ్డి కూడా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. మూసీ నదికి, మూసీ డెవలప్మెంట్కి నేను వ్యతిరేకం కాదు అని చెప్పేసి. సో ఇక్కడ వాళ్ళ భార్య ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు, భర్త ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు మనతో పాటు రమణారెడ్డి గారి వైఫ్ ఉన్నారు. సో వాళ్ళ భర్త ఇచ్చిన స్టేట్మెంట్కి వాళ్ళ వైఫ్ ఎలా రియాక్ట్ అవుతుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరేమో ఇల్లు కూల్చొద్దు, మూసీ ప్రాజెక్టు వ్యతిరేకం అని చెప్తున్నారు. మీ హస్బెండ్ ఏమో మూసీ ప్రాజెక్టు చాలా గొప్ప ప్రాజెక్టు, డెవలప్మెంట్ కావాలా, ఇంకా దోమల పక్కలే ఇంకా ఉండాలా, ఇన్ని సంవత్సరాలు అవుతుంది, అందరూ డెవలప్ అవుతున్నారు, మేము డెవలప్ అవుద్దా అని చెప్పేసి అతను క్వశ్చన్ చేస్తున్నాడు. మరి ఏం చెప్తారు? మా ఆయనకు అగేన్స్ట్గా మాట్లాడట్లేదు. ఇక్కడ డెవలప్మెంట్కి మేము అగ్రీడ్. ఫస్ట్ నుంచి నా ఇంటర్వ్యూలో చెప్పేది ఏంటంటే, డెవలప్మెంట్కి మేము ఎప్పుడు అగేన్స్ట్గా లేము, డెవలప్మెంట్కి ఎప్పుడైనా ఫేవర్లో ఉన్నాము. మూసి డెవలప్ చేస్తారా చేయండి, గాంధీ సరోవర్ కడతారా కట్టండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి తొయ్యొద్దు, మమ్మల్ని కలుపుకొని చెయ్యండి అనే చెప్తున్నా. ఇప్పుడు డెవలప్మెంట్కి ఎవ్వరు అగేన్స్ట్గా లేము. ఏ దేశంలో ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ పల్లెటూరులో ఉన్నా కూడా డెవలప్మెంట్ కావాల్సిందే. డెవలప్మెంట్కి వ్యతిరేకంగా ఎప్పుడూ లేము, డెవలప్మెంట్తో పాటే ఉన్నాం మేము. కాకపోతే డెవలప్మెంట్తో పాటు మమ్మల్ని కలుపుకో అంటున్నాం, మమ్మల్ని తీసి బయటపడేయమని చెప్పట్లేదు. రండి, మాతో సలహా తీసుకోండి, మేము ఎట్లా దీంతో పాటు మిమ్మల్ని ఎట్లా తీసుకోవాలన్న దానికి చెప్పండి, మేము సలహా ఇస్తాము. వచ్చారా అసలు ఇంతవరకు ఎవరైనా ఆఫీసర్స్ వచ్చారా? అంటే రమణారెడ్డి గారు చెప్పేదంటే చిన్న ఒక గ్రామ నోటీస్ ఇచ్చారు. సో మా అపార్ట్మెంట్లో చాలా ఎక్కువ ఎగ్జైట్మెంట్ అవుతున్నారు, చాలా ఆవేశపడుతున్నారు, అంటే వాళ్ళు ఆవేశపడినంత అయితే లేదు ఇప్పటివరకు అయితే, అలాంటి సిచ్యువేషన్ అయితే ఏం లేదని చెప్పేసి మన రమణారెడ్డి గారు చెప్తున్నారు. సో మీరందరూ ఉత్తగానే ఎస్ట్రేషన్ చేస్తున్నారా, లేకపోతే ఆవేశపడుతున్నారా, ఏం చెప్తారు? ఏమండి, ఇల్లు అన్నది ఎవరికైనా ప్రాణం. ఒకటి, అందులో ఆడవాళ్ళకు ఇల్లు అంటే బాగా ఇమోషన్ ఉంటుంది, అర్థమైందా? ఫస్ట్ ఆవేశపడింది ఎవరు? లేడీసే ఆవేశపడతారు. ఒక లెటర్ ఇచ్చారు మాకు, ల్యాండ్ అక్విజిషన్ అని ఇచ్చారు, దాంట్లో సర్వే నెంబర్ 89, 90 అన్నారు. ఫస్ట్ ఇచ్చింది మాకు అది గాంధీ సరోవర్కి ల్యాండింగ్ అక్విజిషన్ అని చెప్పారు. చెప్తే ఆ లెటర్ వచ్చింది, దాంట్లో 60 daysలో రిప్లై ఇవ్వమన్నారు. అంటే మేము మాట్లాడి అందరు ఒకరికొకరు సలహా చేసుకొని, మా దగ్గర మా కమిటీ ఉంది, మా సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, దోస్ ఆర్ వెల్ క్వాలిఫైడ్ రిటైర్ ఆఫీసర్స్, అందరు కలిసి ఒక లెటర్ రెడీ చేసి వాళ్ళకి ఇచ్చామన్నమాట. మేము ఇష్టపడట్లేదు, మేము ఇల్లు ఇయ్యము, మీరు చేసుకోండి మీ డెవలప్మెంట్ అని చెప్పాము. తర్వాత ఏం చేశారంటే, ఇప్పుడు జస్ట్ 2 days బ్యాక్, జస్ట్ 1 day బ్యాక్ అనుకోండి, నిన్న ఏం చెప్పారంటే ఆర్డీఓ గారు ఒక కొత్త నోటిఫికేషన్ జారీ చేశారు న్యూస్లో, బఫర్ జోన్ అని. కరెక్ట్గా చెప్పాలంటే మా ఇంటి పక్కకు ఉన్నది ఒక పిల్ల కాలువ. ఎప్పుడైతే ఉస్మాన్ సాగర్ ఓవర్ఫ్లో అవుతుందో, ఆ గేట్స్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ నుంచి నీళ్లు మీకు మూసీలోపై కలుస్తాయి. మేము ఆల్రెడీ ఆ పిల్ల కాలువకు మా బిల్డింగ్ ఒక 30 feet హైట్లో ఉంటుంది. ఫస్ట్ ఈ బిల్డింగ్ కట్టినప్పుడు 2004లో అప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం 9 meters అన్నారు. ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ వచ్చి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చుకుంటూ ఉంటే జనాలు ఎక్కడికి పోతారు?
ఆవేశపడడం, ఆక్రోశం రావడం అన్నది మనిషి స్వభావం. నేనే ఇచ్చిన మీకు ఇంటర్వ్యూ. మా ఇల్లు కూలగొట్టకుండా ఒకసారి మీ ఇల్లు కూలగొట్టుకుంటే ఎట్లా ఉంటుందో మీరు అది ఫస్ట్ ఫీల్ చేయండి అన్నాను. మేము దేనికి అంటే డెవలప్మెంట్ అందరికీ కావాలండి, మాకు కూడా కావాలి. మా ఇంటి పక్కకు డెవలప్ అయితే మేము ఆనందపడతాం. అంతేగాని మమ్మల్ని తీసి బయటపడేసి డెవలప్ చేస్తామంటే ఒప్పుకోము. అది మాది. ఆర్డీఓ స్టేట్మెంట్ చూస్తుంటే 6.5 ఎకరాలు ఉంటే మధు పార్క్ రిచ్ దాదాపు 2.5 ఎకర్స్ బఫర్ జోన్లోనే ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. సో నిజంగా మీరు అప్పుడు అదే 2004లో కాంగ్రెస్ పార్టీ అనుమతులు ఇచ్చింది దానికి సంబంధించి, మళ్ళీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ మీరు ఇప్పుడు బఫర్ జోన్లో ఉన్నారు, మీ ఇల్లు కూల్చేస్తామంటూ కూడా ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఏం చెప్తారు మరి? ఏమండి 2004లో ఉమ్మడి రాష్ట్రం కలిసి ఉన్నది ఆంధ్రప్రదేశ్. అప్పుడు రూల్స్ వేరున్నాయి. ఇప్పుడు ప్రతి సీఎం ఎవరైనా రానియండి, ఆయన విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అనమాట. ఆయనకి ఏది నచ్చితే అది చేసుకుంటారు, ఎవరన్నా కానివ్వండి. ఇప్పుడు ఈయనను బ్లేమ్ చేయడానికి లేదు, రేపు పొద్దున కొత్తగా వచ్చిన తని బ్లేమ్ చేయడానికి లేదు. మేము అందరు కళ్ళల్లో అయితే పడ్డాము. పడ్డప్పుడు ఎవరి ఆనందం వాళ్ళది ఏమంటాం ఇప్పుడు మనం? బఫర్ జోన్ అన్నది లేదు, మేము బఫర్ జోన్లో రాము, ఎఫ్టీఎల్లో లేము, మాది ఇల్లీగల్ ల్యాండ్ కాదు, మాది పట్టా ల్యాండ్. ఎవ్రీ పర్మిషన్తో మాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనలైజ్ బ్యాంక్ మాకు లోన్ ఇచ్చింది ఇల్లు కట్టుకోవడానికి. దాదాపు 80% మా ఫ్లాట్స్ లోన్కి అండరే ఉన్నాయి, ఇప్పటికీ లోన్లు తీరలేదు. మరి ఇప్పుడు వెళ్ళిపోమంటే మా లోన్ల సంగతి ఏంటి? మాకు బ్యాంక్ వదులుతుందా? వదలదు కదా. బఫర్ జోన్ ఇప్పుడు ఫస్ట్ గాంధీ సరోవర్ అంటే ఒప్పుకోవట్లేదు, మేము బ్యూటిఫికేషన్ చేయండి, మేము మీకు సహకరిస్తామన్నాము. అట్లా ఒప్పుకోవట్లేదని బఫర్ జోన్ అన్నారు. ఇప్పుడు ఆ బఫర్ జోన్ ఏ రకంగా కౌంట్ చేస్తున్నారో మాకు తెలియదు. ఆయన 2.5 ఎకర్స్ అన్నారు. ఇప్పుడు ఈ కాలువ పక్క నుంచి తీసుకుంటాడా, రోడ్డు పక్క నుంచి తీసుకుంటాడా, వెనక నుంచి వస్తాడా, ఏ సైడ్ నుంచి వస్తాడో మాకు తెలియదు. ఆ క్లారిటీ మాకు లేదు. ఒకవేళ 50 మీటర్స్ కనుక తీసుకుంటే ఇప్పుడు మన పక్కనే ఉంది, అక్కడి నుంచి తీసుకుంటే ఎక్కడ వరకు దాదాపు ఈ బి బ్లాక్ అంతా పోతుంది? బి బ్లాక్ మొత్తం ఒక ఫేస్ ఆఫ్ ద బిల్డింగ్ మొత్తం ఎగిరిపోతుంది 50 మీటర్స్ అయితే. యాక్చువల్గా వాళ్ళు అప్పుడు 20-30 మీటర్స్ అన్నా మాకు ఇక్కడ వరకు వస్తుంది, మా పార్కింగ్కి బిఫోర్ వరకు వస్తుంది. కానీ అప్పట్లో వచ్చి ఆఫీసర్స్ చూసి లేదు మీది బఫర్ జోన్లో అన్నారు. వాళ్ళు చెప్పిన వర్షనే వాళ్ళు మారుస్తున్నారు, గవర్నమెంట్ ఆఫీసర్స్, మేము కాదు కదా. హైడ్రా జరిగినప్పుడు వాళ్ళు వచ్చారు, మార్కింగ్స్ వేసుకున్నారు, చెప్పారు మీరు లేరు అన్నారు. మేము లేము అన్నప్పుడు మేము ఊపిరి తీసుకునే లోపల మాకు ఇంకోటి వచ్చింది. ఇప్పుడు అది కాదని మళ్ళీ ఇది అంటున్నారు. అంటే ఇదంతా మైండ్ గేమ్ నడుస్తుంది. ఎట్లా ఏ రకంగా వీళ్ళకు వీక్ చేస్తే, ఏ రకంగా వీళ్ళను వీకెండ్ చేస్తే వీళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు? వీక్ అవుతున్నారా మీరు? కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ప్రతిపక్షాల ట్రాప్లో పడుతున్నారు, ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నారు మిమ్మల్ని, ప్రతిపక్షాల ఉచ్చులో పడకండి, గవర్నమెంట్ మీకు అన్ని విధాలుగా ఆదుకుంటుంది, అన్ని విధాలుగా నష్టపరిహారం ఇస్తుందని చెప్పేసి మనకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ చెప్తున్నారు. పాలిటీషియన్ ఈజ్ ఆల్వేస్ పాలిటీషియన్ అండి. ఆయన ఫేవర్లో ఏదైనా మాట్లాడతారు. మీరు ఆపోజిషన్ వాళ్ళు రానియండి, వాళ్ళు అంటారు మేము మిమ్మల్ని సహకరిస్తామని. కాదండి, వాళ్ళ పబ్లిసిటీ కోసం వస్తారు, మాకు సహానుభూతి చూపిస్తారు, అందరూ భుజం తట్టుతారు, మేము ఆ క్షణం ఆనందపడతాం. కాకపోతే వాళ్ళు ఏంటంటే మేము వెళ్ళినాం అక్కడ అని ఇప్పుడు నెక్స్ట్ ఓట్స్ వస్తే వాళ్ళకు కూడా వస్తాయి అన్నది ఆలోచిస్తారు. ఎవరైనా పాలిటీషియన్ అండి, వాళ్ళ బెనిఫిట్కి మాట్లాడతారు. ఎవరో ఒకరు ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తూనే ఉన్నారు. కానీ మాకు వాళ్ళు వచ్చి మా దగ్గర కూర్చొని రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తున్నారా? ఇవ్వట్లేదు కదా. పై మాటలు మాకు నమ్మాల్సిన అవసరమే లేదు. మా దగ్గరకు వచ్చి మా 450 ఫ్యామిలీస్తో వచ్చి కూర్చొని ఆఫీసర్స్ వచ్చి డిస్కస్ చేసి ఆన్ పేపర్ రిటర్న్ ఇవ్వమని మేము నమ్ముతాం. ఏది రిటర్న్ స్టేట్మెంట్ లేకుండా మీరు గాలిలో ఎవడైనా ఏదైనా స్పీచ్ ఇవ్వచ్చు, దానికి నమ్మడానికి లేదు. డెమోక్రసీ, అందరికీ రైట్ టు స్పీచ్ ఉంది. ఏదైనా ఏ పాలిటీషియన్ అయినా నేను గొప్ప, నేను వాళ్ళకి సహాయం చేస్తా అంటారు. నిజంగా చేస్తే మరి తీసుకురండి ఆఫీసర్స్ని, మాతో కూర్చోపెట్టండి, డిస్కషన్ చేపియండి. మాకేం కావాలో మేము చెప్తాం, మీకేం కావాలో మీరు చెప్పండి. మేము ఇల్లు ఇవ్వమని చెప్తాము, వాళ్ళు ఇల్లు తీసుకుంటామంటారు. కరెక్ట్గా ఏదో ఒకటి మాట్లాడాలి కదా. ఊరికే గాలిగా మాట్లాడితే నడవదు కదా. అది రెడీగా ఉన్నారా? ఒకవేళ ప్రభుత్వం వచ్చి ఒక అధికారుల బృందం పంపించి, లేకపోతే ఒక మంత్రో, లేకపోతే ఒక ఎమ్మెల్యేనో, స్థానిక ఎమ్మెల్యేనో వచ్చి నష్టపరిహారానికి సంబంధించి చర్చలు జరిపితే మీరు రెడీగా ఉన్నారా ఇవ్వడానికి? ప్రభుత్వం నుంచి అధికారులు ఇదే క్వశ్చన్ ప్రభుత్వానికి నేను అడుగుతాను. మీరు రెడీగా ఉన్నారా మీ ఇల్లు వదులుకోవడానికి? మీరు ఫస్ట్ రెడీగా ఉన్నారనుకోండి మీ ఇల్లు వదులుకోవడానికి, మేము రెడీ అవుతాం. మీ ఇల్లు వదులుకోండి, మా ఇల్లు మేము వదులుకుంటాం. అంతవరకే చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. बोले क्या बोलूं, हम अपना घर नहीं दे रहे। एमपीआर हमारा है, न हम एफटीएल में है, न हम बफर में है, न हम गांधी सरोवर में है। पहले गांधी सरोवर बोला, हाँ उसमें ऑब्जेक्शन किया लोगों ने,
तो अब उसमें वो पलट के चिपकली की तरह गिरगिट की तरह रंग बदलने की कोई जरूरत नहीं है। अभी हम बफर जोन में भी नहीं है, क्योंकि हमने जब परमिशन लिया था तो बराबर परमिशन लेके ही हम जब टैक्स भरते हैं वो किस हिसाब से भरते हैं हम टैक्स, जो हम प्रॉपर्टी टैक्स भरते हैं किस हिसाब से, जो हमारी रजिस्ट्रेशन हुई वो किस हिसाब से हुई। और जब इसको ये बिल्डिंग को परमिशन मिला तब भी गवर्नमेंट थी, इनकी गवर्नमेंट थी, कांग्रेस गवर्नमेंट, मतलब तब भी इन्होंने कुछ गफला किया होगा। तब इनकी गवर्नमेंट थी, अब इनकी गवर्नमेंट, बीच में 10 साल बीआरएस आए। वी आर नॉट सपोर्ट एनी गवर्नमेंट। हम ये नहीं बोल रहे कि कांग्रेस अच्छा नहीं है, बीजेपी अच्छा नहीं है, बीआरएस अच्छा नहीं है, आप पार्टी अच्छा नहीं है, हमको नहीं। हम रह चुके हैं इधर, 15 साल से रह रहे हैं घर में, ये हमारा घर है, हम ये घर में हमको हम उनको यही रिक्वेस्ट कर सकते हैं कि जो भी आपने ये डिसीजन लिया है इसको आप रिवोक कर लीजिए। हमारे घर से हमारे घर क्या बोलते छत मत छीन लीजिए। अभी जबान भी इतनी ये हो लड़खड़ा रही है ना, डिप्रेशन में लोग आए, मेंटल स्टेटस चले गया, रात को नींद नहीं आ रही है, खाना खाया नहीं जा रहा है कि अपनी बात कहाँ तक पहुंचे। हम बस इतना रिक्वेस्ट करते हैं सीएम सर से, और कुछ नहीं है, कि जो बना हुआ घर है विथ परमिशन के साथ है उसको मत तोड़िए। आप मूसी ठीक कीजिए, मूसी ठीक करने में हमको नहीं, अगर सचमुच आप रिटर्न चाहिए हम लोग पर्सनली आके आपको हेल्प करेंगे। उसमें डेप्थ में 3 किलोमीटर जाना है, पहले इसको लेवल करना है, पत्थर तोड़ने हैं, वो बना के आप लेवल कीजिए। ब्यूटिफिकेशन में कोई एतराज नहीं है। आपको बाहर से, और हम बफर में नहीं है, 2 बार ही हुआ है वेरिफिकेशन, उन्होंने बाहर पत्थर भी लगाया है, जो हम ना बफर में आ रहे ना हम एफटीएल में आ रहे। अब उन्होंने नया गेम खेला, आरडीओ ने बोला कि तुम लोग बफर में, पहले गांधी सरोवर में आ रहे थे, गांधी सरोवर खत्म हो गया, अभी हम बफर में आ रहे हैं। किस तरीके से आ रहे हैं, क्योंकि यहाँ एक ने घर नहीं लिया, 425 फैमिलियां है यहाँ पे, 2000 लोग रह रहे हैं यहाँ पे, और सब एजुकेटेड है। डिफेंस वाले 80% डिफेंस वाले हैं, और 10% जो है जिन्होंने अपनी फैमिली यहाँ पे है और बॉर्डर पे सर्व कर रहे हैं अभी भी एट प्रेजेंट, जो सर्व कर रहे हैं बॉर्डर पे, उनकी फैमिलियां यहाँ रहती है। वो क्या बेसिस पे घर लेंगे, इलीगल घर थोड़ी लेंगे। और जो यहाँ पे लैंड ओनर्स है, जो यहाँ पे एसबीआई बैंक मैनेजर है, यहाँ पे सब पढ़े लिखे हैं। ऐसा नहीं कि कोई ऐसा आंख बंद करके बेचारा साइन किया होगा, रजिस्ट्रेशन है। और उन्होंने रिसेंटली 1 मंथ पहले यहाँ पे एक रजिस्ट्रेशन हुई है, 1 मंथ पहले एक रजिस्ट्रेशन, नई रजिस्ट्रेशन हुई है। हाँ, नहीं ऑलरेडी उन्होंने लिया था, क्योंकि हम लोग बफर में नहीं आ रहे, हम हैदरा में नहीं आ रहे, उसने घर लिया, रजिस्ट्रेशन करने गया, रजिस्ट्रेशन कैसा हुआ, फिर रजिस्ट्रेशन होने के बाद में फिर बाद में बोला कि अब ये रजिस्ट्रेशन बंद, अब बाई सेलिंग बंद। अब देखिए वो लोगों को, जो औरतों ने अपना गोल्ड, अपना पूरा जिंदगी का, जिसके पास कोई जमीन था, जायदाद, सब बेच के, ओके, हम लोग खुद कश्मीर से आए हुए, हम खुद ही भुगत चुके हैं। एक बार हमको भगा दिया कश्मीर से, हम कश्मीरी पंडित है। हम 3 साल से घर लिया यहाँ पे, जितना भी लोन था, मेरे हस्बैंड जो रिटायरमेंट का पैसा था, एज ए रिटायर्ड जो भी था उसमें घर ले लिया, बच्चों को पढ़ाया, बच्चे थोड़ा हेल्प किए, घर लिया। अब वो घर को आप छोड़ना चाह रहे, बोले कैसा छोड़ेंगे, दिस पॉसिबल। हमको जहर दे दो, हमको मार दो, हमको कोई प्रॉब्लम नहीं, फिर घर ले लो, फिर हम जिंदा ही नहीं रहेंगे। मैं तो पक्का खुद बोलती हूँ, मेरे पूरी फैमिली को आप जहर दे दो, आप घर मेरा ले लो, तब आपको घर मिलेगा, उससे पहले आपको घर नहीं मिलेगा। మనతో పాటు ఇంకొంతమంది మహిళలు ఉన్నారు. మాక్సిమం అయితే అపార్ట్మెంట్ మొత్తం వీళ్ళే లీడ్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ హస్బెండ్స్ అయితే పొద్దున్న లేస్తే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే టెన్షన్. సో ఆ టెన్షన్ అంతా వీళ్ళే లీడ్ చేస్తున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది మేడం, హస్బెండ్స్ అయితే ఆఫీస్కి వెళ్తున్నారు, సో ఇంట్లో ఎట్లా ఉంది పరిస్థితి, కాలనీలో ఎట్లా ఉంది పరిస్థితి? గత 10-15 రోజులుగా అండి ఇదే టాపిక్. ఇంకా మాకు కాలనీలోని, ఇంట్లోనైతేనేమి, బయట అయితేనేమి, కిందకి వాకింగ్కి వచ్చినా కూడా ఇదే ప్రపోజల్స్, ఇవే. ఇంకా మరి వేరే టాపిక్కే మాకు ఇంకా లేదు, నడుస్తోంది. ఎక్కడెక్కడ నుంచో ఫోన్లు వస్తున్నాయి, ఏంటి మీ అపార్ట్మెంట్ ఎలాగ అయిపోతుందట, అలాగ అయిపోతుందట అని చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. ఏంటి అన్యాయం, మీరెవరు అడగట్లేదు అన్నట్లు. ఇన్ని రకాలుగా మేము పోరాటం చేస్తున్నా, ఎదుర్కొంటున్నా సరే, కానీ ఏదో ఒకటి, నిన్న ఆర్డీఓ గారు ఒకటి పెట్టారు కదా ప్రెస్ మీట్, అందులో చెప్పారు కదా, ఎట్లాగైనా మేము తీసుకునుడే మీకు కాంపన్సేషన్ ఇస్తాము అని. మేము అడిగినామండి కాంపన్సేషన్, మేము అడగలేదు, మాకు అవసరం లేదండి. ఆ డబ్బంతా మీరు ఎందుకు మా ఇల్లు కూల్చడం, మళ్ళీ మాకు కాంపన్సేషన్ ఇవ్వటము, మీరు కూల్చొద్దు,
కాంపన్సేషన్ ఇవ్వద్దు. ఆ డబ్బంతా పట్టుకెళ్ళి వేరే చోట పెట్టుబడి పెట్టండి, హాస్పిటల్స్ కట్టండి, ఇంకేమైనా కట్టండి, మంచి పనికొచ్చే పనులు చెయ్యండి, స్టూడెంట్స్ కోసం ఏదైనా చెయ్యండి. కానీ ఉన్నది విరగ్గొట్టేసి మీరు చెయ్యొద్దు. మీరు కట్టింది ఏమీ లేదు ఇక్కడ, పేదవాళ్ళు కన్స్ట్రక్షన్ చేసింది ఏమీ లేదు. నిన్న ఖమ్మంలో చూసాం కదండి, ఎంత ఘోరంగా అసలు ఒక జంతువుల్లాగా ప్రవర్తించారండి. ఉం? అంత అన్యాయం. వాళ్ళు ఇచ్చిన భూమి వాళ్ళే లాగేసుకొని మాకు ఇక్కడ అన్ని పట్టాలు అన్ని ఉన్నాయి, మాకు క్లియరెన్స్ ఉన్నాయి, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. మమ్మల్ని ఎందుకు పంపించారనుకుంటున్నారు ఖమ్మం చెప్పండి. లాంటి ఘటనే మళ్ళీ ఇక్కడ రిపీట్ అయితే ఎట్లా ఉండబోతుంది మీ అది యాక్షన్ ఎట్లా? అవ్వదండి. ఎందుకు అవుతుంది? అయ్యే పరిస్థితి లేదు. మేము ఊరుకుంటామండి. మేమంతా మొత్తం సైన్యంలో తయారయ్యాం ఇక్కడ. మేమే కాదు, ఇంకా మాకు సపోర్ట్ చేయడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఈరోజు చూసారు కదా, అపార్ట్మెంట్ మొత్తం నిండిపోయింది, కార్ పార్కింగ్ ప్లేసే లేదు ఇక్కడ, అంతమంది వస్తున్నారు. మేము వాళ్ళు తప్పదని మా మీదకి వస్తే మాత్రం మేము కోర్టును ఆశ్రయిస్తాం అంతే. ఆల్రెడీ ఇంకా ప్రపోజల్స్ నడుస్తున్నాయండి. ఈయన ఇక్కడతో ఆపేస్తే సరే, లేదు ఇంకా తప్పదు అనుకున్నప్పుడు మేము చేయవలసింది కూడా మేము చేసుకోవాలి కదా, కోర్టులను ఆశ్రయిస్తామండి. మాకు న్యాయం కావాలి అంతే, ఎట్లయినా మాకు న్యాయం కావాలి. మాకు వాళ్ళు చేసే ఉపకారం ఏమీ లేకపోయినా పర్వాలేదు, కానీ ఇక్కడ మాకు ఇబ్బంది పెట్టద్దు. మేము ఎక్కడికో బయటికి వెళ్ళలేము. ఈ ఏరియాలో ఇంకొక ఇల్లు కొనే అంత స్తోమత కూడా ఎవరికీ లేదండి, చాలా ఎక్కువ ధరలు ఉన్నాయి చెప్తున్నారు ఇక్కడ. కదా, మీరు కోరుకున్న చోట 11 గేటెడ్ కమ్యూనిటీలు చూపెడతారట, దాంట్లో కోరుకున్న చోటు ఇస్తారట. డబుల్ బెడ్రూమ్ కి అయితే 60 లక్షలు, త్రిబుల్ బెడ్రూమ్ కి అయితే 80 లక్షలు అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది రేటు? ఒకవేళ ఆ రేటుకి మీరు వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళకి రమ్మనండి, 40 లక్షలకి కాదు, ఇక్కడ డబల్ బెడ్రూమ్ 80 లక్షలకు ఉన్నా కూడాను చెప్పుకోమనండి. 80 లక్షలు త్రిబుల్ బెడ్రూమ్ ఓన్లీ ఎటువంటి ఎమ్యూనిటీస్ లేకుండా ఉన్నదే 2 crores అబవ్ ఉంది. ఈ ఏరియా కంటే రోడ్డు పైన కూడా కాదండి, కొంచెం వెనక. మీరు మాకెంత 80 లక్షలు ముష్టి వేస్తున్నారా? ఇప్పుడు ఆ డబ్బు మేము సగం డబ్బు ఒక బ్యాంకుకి వెళ్ళిపోతుందండి, ఎందుకంటే లోన్ పర్పస్ మీద కదా తీసుకున్నాము. మిగతా డబ్బుతో మేము ఏం చేయాలి? రెంట్ హౌస్కి వెళ్ళిపోవాలి. ఒక ప్రాజెక్ట్ కోసం మాకు ఇక్కడ ఆస్తులను ఇచ్చేసి మేము బయటికి వెళ్ళిపోవాలి, అదే కదా మీరు అనుకుంటున్నది? మమ్మల్ని పంపించాలి అనుకుంటే మేము సంతోషంగా వెళ్ళగలగాలి ఎక్కడికైనా సరే. ఇంతమంది జనాలు ఇంత ఎఫెక్షన్స్ వదిలేసుకొని మీరు ఇచ్చిన 60 లక్షలు పట్టుకొని మేము ఏ పండగ చేసుకోవాలి చెప్పండి? ప్రభుత్వం నడిపిస్తున్నారు కదా, ఇదేనా? ఎక్కడ ఎలాగా 60 లక్షలు ఎవరికండి? అంటే ఇల్లు ఇందిరమ్మ ఇల్లులు గట్ట ఉన్నాయి కదండి రోడ్డు పైన ఉన్న వాళ్ళకి, అటువంటి కూడా వస్తాయో లేవో. అంటే మాకు అలాగిచ్చి మమ్మల్ని పంపిస్తున్నారు, దేశాన్ని ఉద్ధరిస్తారు వీళ్ళు, అంతే కదా? అది ఎట్టి పరిస్థితులు అలా జరగదండి. ఇవన్నీ వాళ్ళు ఎంత సీరియస్గా ఉన్నారో, మేము కూడా 500 కుటుంబాలు ఏకమైపోయినాం ఇప్పుడు. జెంట్స్ కూడా పొద్దున్న వెళ్తే రాత్రి వస్తున్నారు, ఇంకా మేము ఇక్కడే ఉంటున్నాము. ఇంకా ఇంట్లో ఏం పని లేదు, ఇంటికి వెళ్ళేది లేదు, ఇక్కడే కూర్చుంటున్నాము. ఎవరు వచ్చినా, ఏ రాజకీయ నాయకుడు వీళ్ళు వాళ్ళని కాదు, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా సరే వాళ్ళ హెల్ప్ మేము తీసుకోవడానికే చూస్తున్నాము. దయచేసి మీ మీడియా ద్వారా వాళ్ళకైతే ఒకటేనండి, మాకు న్యాయం జరగాలి అంతే. మా మీద పడద్దు, చిన్న జీవితాలు మావి, మా మీద పడద్దు. ఆదిత్య కన్స్ట్రక్షన్స్ జరుగుతుంది కదా, నిన్న ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది, వాళ్ళని ఏమీ అనట్లేదు. ఎందుకండి? ఎందుకు? అదే ఆ కారణం మాకు అర్థం కావట్లేదు. మేము ఎప్పుడో 15 ఏళ్ల క్రితం వచ్చిన వాళ్ళు మా మీద పడుతున్నారు, అక్కడ స్టిల్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది మూసీ పైనే. వాళ్ళ జోలికి ఎవరైనా ఎందుకు పోవట్లేదు? ఏంటి కారణం? మా ప్రజలకి కొంచెం తెలియజేయండి. సో ఇక్కడ చాలా మంది ఉంటారండి, 450 ఫ్యామిలీస్ ఉంటారు. ఇంతమందిని ఇబ్బంది పెట్టి ఇక్కడ స్టాచ్యూ కట్టడం అనేది కరెక్ట్ గా అనిపించట్లేదు. ఇక్కడ చుట్టూ చాలా ప్లేసెస్ ఉన్నాయి, సో అక్కడంతా డెవలప్ చేసుకోవచ్చు. మీరు మూసి అభివృద్ధి చేస్తామంటే ఓకే, మేము కూడా హెల్ప్ చేస్తాము, మేము కూడా సపోర్ట్ చేస్తాము, బట్ ఇక్కడ చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వం కూడా ఎక్కడ తగ్గేటట్లు కనిపించట్లేదు, ప్రభుత్వం కూడా ముందుకు పోవాలని చెప్తుంది. కంపల్సరీ మూసి ప్రక్షాళన జరగాల్సిందని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మరి ఎట్లా? మరి ప్రభుత్వం ఏమో మొండిగా వ్యవహరిస్తే ఎట్లా ఉండబోతుంది? మీ యాక్షన్ ఎట్లా ఉండబోతుంది? చేసుకోండి, ప్రాజెక్ట్స్ చేస్తాం, డెవలప్ చేస్తాం తెలంగాణ అంటే మేము కూడా సపోర్ట్ చేస్తాం. బట్ ఇంతమంది ఫ్యామిలీస్ని, ఇంతమందిని ఇబ్బంది పెట్టి ఇంతమందిని రోడ్డు మీద పడేస్తే ఎక్కడికి వెళ్తారండి? ఏదైనా చేసేది ప్రజల కోసమే కదా, ప్రజలు హ్యాపీగా ఉండడానికే కదా గవర్నమెంట్ కూడా చేసేది, ఊరికే వాళ్ళ కోసం చేయరు కదా. సో మమ్మల్ని ఇంతమంది 400 ఫ్యామిలీస్ అంటే తక్కువ అండి, చిన్న పల్లెటూరు సైజు పీపుల్ ఉంటారు. ఇంతమందిని రోడ్డుని పడేసి వీళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళు డెవలప్ చేస్తామనేది కరెక్ట్ కాదు కదా. ఏవైనా గవర్నమెంట్ చేసేది ప్రజల కోసమే చేస్తారు, అలాంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టి చేసే ప్రాజెక్టులు ఎందుకు? సో ఇక్కడ కాకుండా ఎక్కడైనా చేసుకోండి. ఇక్కడ చాలా చుట్టూ మొత్తం గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, లేదా చుట్టూ చాలా ఖాళీ ఉన్నాయి కదండి ప్లేసెస్. ఇక్కడే ఎందుకు? వై ఇంతమంది ఉన్న దీన్ని పడగొట్టి ఇక్కడే చేయడం ఎందుకు అనేది నా క్వశ్చన్ అంతే. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇంకొక సీనియర్ సిటిజన్ ఉన్నారు. సార్, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ మీరు రెసిడెంట్గా ఉన్నారు? ఈ వరుస సంఘటనలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఎట్లా ఉంది అసలు పరిస్థితి? నేను 2013 నుంచి
ఇక్కడ ఉంటున్నానండి. 13, 14 నుంచి ఇక్కడ ఉంటున్నాను. రిజిస్ట్రేషన్ అయింది 14లో అయింది. నేను ఆర్మీ ఆఫీసర్ని, రిటైర్ అయ్యాను 2017లో. రిటైర్ అవ్వక ముందర ఆర్టీ సెంటర్ నుంచి ఇక్కడ తీసుకొని ఇది కొనుక్కొని నా పేరు మీద నేను ఉంటున్నాను. నా పెన్షనరీ అకౌంట్లో నుంచి డిఫెన్స్ సర్వీస్ ఆఫీసర్స్ ప్రావిడెంట్ ఫండ్లో నుంచి నేను విత్డ్రావల్స్ చేసి మొత్తం ఇక్కడ నేను కొనుక్కున్నాను. చేసుకోలేదు మరి అప్పుడు, అంటే ఎంక్వైరీ చేయలేదా ఇది బఫర్ జోను లేకపోతే ఇది ఎఫ్టీఎల్ అని చెప్పేసి? అప్పుడు మీకేం ఆఫీసర్స్ చెప్పలేదా? పర్మిషన్స్ దానికి సంబంధించి ఏమైనా చెక్ చేసుకోలేదా? ఇప్పుడు గవర్నమెంట్ ఏమో చెప్తుంది మరి ఇది బఫర్లో ఉందని చెప్పేసి. సో ఏం చెప్తారు మరి? అయ్యా, నేను ప్రజలకు దూరంగా ఆర్మీలో 30 సంవత్సరాలు పనిచేశాను. సో ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు దాని గురించి తెలుసుకోవాలి అని అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళి ప్రొసీజర్ కనుక్కొని మీ సేవాకి వెళ్ళి ఎంకంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకొని క్లియరెన్స్ తీసుకున్న తర్వాత అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి కనుక్కొని అప్పుడే వెళ్ళి నేను తీసుకున్నాను. అన్నీ ప్రాపర్గా. ముందర ఏదో కోర్టులో ఉంది అన్నారు, నేను తీసుకున్నప్పుడు కోర్టులో లేదు, ఏవి గొడవలు దాని మీద లేవు కనుక ఏ ఇబ్బంది లేదు. అందుకనే ధైర్యం చేసి తీసుకోగలిగాను. తీసుకున్నాను. 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి నా పేరు మీదది. అది తీసుకున్న తర్వాత కన్స్ట్రక్షన్ మాడిఫికేషన్స్ అన్నీ మనం చేసుకోవాలి అన్నారు. డబ్బులు పెట్టి దగ్గరలో 10-15 లక్షలు ఆ రోజుల్లో పెట్టుకొని నేను డెవలప్మెంట్ చేయించుకొని నేను ఉంటున్నాను. అప్పటి నుంచి నేను ఉంటున్నాను. అది సార్. సో ఏమనిపిస్తుంది ఇప్పుడు దాదాపు ఒక 20 డేస్ నుంచి మధు పార్క్ బ్రిడ్జ్ అన్ని మీడియాలో అటు పార్టీస్ లీడర్స్ వస్తున్నారు, రెగ్యులర్గా ప్రభుత్వం నడుస్తుంది. మొన్నటికి నిన్న కాక మొన్న ఆర్టీఓ వెంకరెడ్డి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది బఫర్ జోన్లో ఉంది, 50 అడుగులు తీసేస్తాము, డబుల్ బెడ్రూమ్ అయితే 60 lakhs ఇస్తాము, ట్రిపుల్ బెడ్రూమ్ అయితే 80 lakhs ఇస్తామని చెప్పేసి కొన్ని లీకులు కూడా వస్తున్నాయి ప్రభుత్వం నుంచి. సో మీరు రెడీగా ఉన్నారా? ప్రభుత్వం చెప్తుంది, ఆర్డీఓ కూడా చెప్తున్నారు నష్టపరిహారం ఇస్తేందుకు ప్రభుత్వం రెడీగా ఉన్నది, మీకు కావాల్సినంత నష్టపరిహారం లేకపోతే మీకు ఆల్టర్నేట్స్ కూడా ప్రభుత్వం చూపెడతా అంటుంది. మీరు వెళ్ళడానికి రెడీగా ఉన్నారా? ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఫస్ట్ నేను రెడీగా లేను, ఒకటి. రెండవది, నేను ఒక ఓనర్ని అంటే నాకు ఖాళీ చేయాలి అంటే నాకు లెటర్ ఇవ్వాలి. ఈరోజు మీతో మాట్లాడుతున్నంత వరకు నాకు ఏది లెటర్ లేదు. అపార్ట్మెంట్కి న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ వచ్చిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ కాపీ ఒకటి పంపించారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత, అంటే ఆల్ దీస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 7 రోజులు మ్యాక్సిమం, మేబీ 10 days, నాట్ మోర్ దెన్ దట్. ఈ అడ్వర్టైజ్మెంట్ తర్వాత వారు వచ్చి ఇట్లా తీసుకోవటం జరుగుతుంది, అందరూ చేయాల్సి వస్తుంది, చెయ్యాలి, ఇలా మాట్లాడుతున్నారు తప్పితే ఇవి లేవు. అందులో కూడా పేపర్ నోటీస్ని మీరు ఇవిక్షన్ పబ్లిక్ నోటీస్ లాగా మీరు భావించండి అని అంటున్నారు. నాకైతే ఏమీ నోటీస్ రాలేదు. రెండవది, నోటీస్ ఇచ్చారే అనుకుందాం, 60 రోజుల సమయం ఇచ్చారు. ఈ 60 రోజుల సమయంలో అభ్యంతరాలు చెప్పాలి. గ్రామసభ పెడతామన్నారు, పోస్ట్పోన్ అయింది. తెల్లవారుజామున 2 గంటలకు పెడుతున్నారు గ్రామసభ టైము. మీరు ఇచ్చి చూసుకోండి, ఇబ్బంది లేదు, వెళ్దాం అనుకున్నాం, పోస్ట్పోన్ అయింది, క్యాన్సిల్ అయింది. మళ్ళీ దాని గురించి సమయం మళ్ళీ చెప్తామన్నారు, ఇంత మటుకు లేదు. ఈ లోపల వెంకటరెడ్డి గారు మధు పార్కుని గురించి అడ్రస్ చేస్తూ మాట్లాడారు. ఎందుకని ఎవరో వెళ్ళారు రిప్రజెంటేటివ్స్ కొంతమంది, వారికి ఇచ్చారని అన్నారు. ఏమి ఇచ్చారు అనేది ప్రతివారు ఇక్కడ అనుకున్నది. మేము సరెండర్ చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. మీరు మాకు చెప్పలేదు, పర్మిషన్స్ తీసుకొని ఉన్నాం. ఎట్లాంటి వార్తలు మెసేజెస్ వస్తున్నాయంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షను, ఇది దీనికి బఫర్ జోన్లో ఉన్నది, ఇది కాదు, మూసీని ఆక్రమించి ఉన్నది కాదు. 2002లో 3లో కన్స్ట్రక్షన్ మొదలైనప్పుడు ఆ రోజున బఫర్ జోను ఎంత ఉన్నది అనేది సర్కారు వారి రికార్డ్స్లో ఉన్నది, చూడండి. పర్మిషన్ ఇచ్చారు, చూడండి. 9 మీటర్లు ఉన్నది, ఎక్కడ 9 మీటర్లు, తర్వాత మార్చారు 30, దానికి కూడా మనం ఎఫెక్ట్ కాలేదు. కాంపౌండ్ వాల్ బయట ఉన్నది, ఇప్పుడు 50 అన్నారు. 50 అనేది లోపలికి వస్తున్నది అన్నారు. ఇవాళ రోజున ఇంకా మళ్ళీ అనుకోవచ్చు కూడా, అది మనకి తెలియదు కదా. మీరు వాటిలో ఉన్న ప్రవాహంలో ఉన్న బిల్డింగ్స్ని కొన్ని తీశారు, కాదని అనను, కానీ నదికి అడ్డం పడి కట్టిన వాళ్ళని తీస్తున్నారు అంటే అర్థం ఉంది. కానీ బఫర్ జోన్కి బయట కట్టినప్పుడు పర్మిషన్ తీసుకొని ఉన్నదానికి నేను ఇది తీసేస్తాను అంటే ఎట్లా? తర్వాత పర్పస్ ఏమని చెప్పారు మీరు? ముందర హైడ్రా అన్నారు, రాలేదు అని తెలిసింది.
అమ్మయ్య అనుకున్నాం. గాంధీ సరోవర్ అన్నారు, విగ్రహం అన్నారు. మీకు ఎక్కడ మొదలైతుంది మూసీ నది, ఎక్కడ దాకా వెళ్తోంది? ఈ మధు పార్క్ అపార్ట్మెంట్ మీద ఎందుకని అవసరం వచ్చింది? ఇది మీ దగ్గర వేరే ఇది ఉండొచ్చు, నాకైతే తెలియదు. బాపుఘాట్లో ఉంది అంటే బాపుఘాట్ వాట్ ఈస్ ద ప్రామినెన్స్ ఆఫ్ బాపుఘాట్? నాకు అర్థం కాలేదు అది. నువ్వు మహాత్మా గాంధీ పేరు పెట్టినంత మాత్రాన అక్కడ చోటు లేదా మీకు? ప్రభుత్వానికి వాళ్ళ స్థలం ఉంది, అక్కడ విగ్రహం పెట్టచ్చు కదా. ఇంకా దానికి మన దగ్గర డబ్బు ఉంది, పోనీ కడదాం అనుకున్నాం, లేదు. డెవలప్మెంట్ చేస్తున్నాం, ఇంటర్నేషనల్ ఫేమ్ తెప్పిస్తున్నాము, లోన్ తెప్పిస్తున్నాం అన్నారు. ఏది? పర్మిషన్స్ ఏవి? అప్రూవల్స్ ఏవి వచ్చినాయా? వస్తే చేస్తున్నారా మీరు? ప్రజలకు ఎందుకు చెప్పలేదు? ఇవాళ దాకా ఎందుకు చెప్పలేదు? ఇవాళ సడన్గా ఎక్కడికి వస్తున్నారు? అంటే ఏంటి? అరాచకత్వం క్రియేట్ చేసి, అన్రెస్ట్ క్రియేట్ చేసి మీరు ఇది చేద్దామన్నా? 500 మీటర్లు ఏం కట్టడానికి లేదు. అది ఏదైనా వెంకటరెడ్డి గారి మాటల్లో అది చెప్పారు. ఇవాళ నుంచి కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇస్తున్నది సర్కార్ వారు, ఇవ్వవాకండి. 500 మీటర్లు కట్టేసి ఉన్న దాంట్లో 500 మీటర్లు తీస్తానని ఇవాళ నువ్వు అంటే అది సబబ్గా ఉంటుందా? ఉన్నది అని మీరు అనుకుంటే గోయా. ఏమనిపిస్తుంది? దాదాపు దేశం కోసం 30 ఏళ్ళు కష్టపడ్డారు, వివిధ స్టేట్స్లలో బార్డర్లలో కష్టపడుతున్నారు. సో వచ్చిన డబ్బులతో ఒక ఇల్లు కొనుక్కున్నారు. ఇప్పుడు ఆ ఇల్లు కూల్చేస్తామని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో అది కూల్చరా ప్రాసెస్ అనేది నెక్స్ట్ థింగ్ ఉంది. ఏమనిపిస్తుంది ఎగ్జాక్ట్గా? ఎట్లా ఉంది మీ మెంటల్ టెన్షన్? ఎట్లా ఉంది? దాదాపు మీరు 70+ ఉంటారు నాకు తెలిసి. ఎట్లా ఉంది టెన్షన్? నేను 66 సంవత్సరాలు నిండింది. 66 అని చెప్పొచ్చు అండి. 67 జరుగుతున్నది. ఒక చోట ఇల్లు కట్టక ముందర దాని గురించి వాకప్ చేసుకొని ఉన్న 4 ఎక్కడ బాగా తీసుకుంటే ఆప్షన్గా ఉంటుంది అని మనం తీసుకుంటాం. ఒక మనిషి జీవితం 100 సంవత్సరాలు అంటారు, ఉండేది 80 సంవత్సరాలు ఉంటాయి. అంటే 10, 12, 13 సంవత్సరాలు నేను ఉంటాను ఇంకా మ్యాక్సిమం మంచిగా ఉంటే. దాని తర్వాత ఏమవుతుంది? నా పిల్లవాడు ఉంటాడు. నువ్వేమనుకుంటావు? భారతీయుడిగా తాత ఇచ్చాడు నాకు, తండ్రి అనుభవించాడు, మనవడు అనుభవిస్తున్నాడు, తరాలు అట్లా గడిచిపోతుంది. ఇంకా ఓపిక ఉన్న వాళ్ళు 2 ఎకరాలని 4 ఎకరాలు చేసుకుంటారు, 2 ఇళ్ళ వాళ్ళు 4 ఇళ్ళు చేసుకుంటారు. వ్యాపారం ఫలానా ఒక వ్యాపారం ఉంటే 2 వ్యాపారాలు చేసుకుంటారు, వృద్ధి పొందుతారు. అన్నీ చూసుకొని కట్టుకొని ఉన్న చోట డెవలప్మెంట్ పెరిగి 3 సార్లు, ఇంకా నన్ను అడిగితే 4వసారి పెరగలేదు, పెరుగుతామని నోటీస్ ఇస్తున్నారు, ఇంత మటుకు పెరగలేదు. ఆపారు ఈ పనుల వల్ల ప్రభుత్వం. ప్రాపర్టీ ట్యాక్స్ ఎన్ని రెట్లు పెరిగింది అనేది వారికి తెలుసు. ఇవాళ రోజున ప్రభుత్వానికి ఉన్న భూములని డబ్బులు లేకపోతే అవసరాల కోసమని మనం అమ్ముతున్నాం మల్టీనేషనల్ కంపెనీస్కి. వేలంపాట పెట్టి మినిమం రేట్ ఇది అని పెట్టి మనం అమ్ముతున్నాం. ఆ రేట్ ఎంత? అది ఎక్కడుంది? ఊళ్ళో లేదు, బయట ఉంది. ఇది ఎక్కడుంది? ఊళ్ళో ఉంది. ఈ ఊళ్ళో ఉన్న దానికంటే ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా? ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ వనరులు అన్నీ వసతి కల్పించబడి ఉన్నవి. రోడ్డుకి ఎంత దూరంలో ఉంది? ఏమి రోడ్డు ఇది? ఎక్కడున్నావు నువ్వు? దీనికి ప్రత్యామ్నాయంగా నువ్వు రోడ్డుకి దగ్గరలోనే ఇస్తాను అంటే విజయవాడ హైవే వెళ్తే మీరు విజయవాడ దాకా ఉంది. ఎక్కడిస్తారు మీరు? పద్ధత అది కాదు. కనుక నేను డబ్బులు ఆశించటం లేదు, నాకు డబ్బులు అక్కర్లేదు. నేనున్న చోట నా ఇంటిని నువ్వు తీసేస్తాను అంటే అది బాధపడతాను. దానికి చివరి క్షణం వరకు ఫైట్ చేస్తాము, రిక్వెస్ట్ చేస్తాము. సవినయంగా ప్రభుత్వం వారికి రిక్వెస్ట్ చేస్తాను. ఆర్మీ అంటే ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ పొలిటికల్. మీరు కుర్చీలో ఉన్నారు, మీ మాట నేను వింటాను. మీరు కుర్చీలో ఉన్నారు, మీ మాట నేను వింటాను. చెప్పిన మాట వినటం అనేది ఆర్మీ రూల్, ఆర్మీ పద్ధతి. ఒక రిటైర్డ్గా ఉన్న మేము మా క్రమశిక్షణని తప్పం. అందువలన మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, దయచేసి మాకు ఇబ్బందులు చేయవాకండి. సవినయంగా నమస్తే. సో మధు పార్క్ బ్రిడ్జ్ నుంచి నేను ఇంకొద్దిగా ముందుకు వచ్చేసి గంధంగూడ దగ్గర ఉన్న, ఇప్పుడు నా వెనకాల కూడా కనబడుతుంది కదా, ఇది కూడా మూసీకి సంబంధించి ఇక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ మూసీ జన ఆందోళన పేరుతో ఇక్కడ
ఈ గంధం గూడ కానీ లేకపోతే హైదర్స్ కోట కానీ ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ప్రజలు దాదాపు 1.5 ఇయర్ నుంచి వీళ్ళు కూడా పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నారు. సో ఏదైతే మూసీ సుందరీకరణలో భాగంగా అని చెప్పేసి 50 మీటర్లు అని చెప్పేసి మధు పార్క్ రిజిక్ అని చెప్పేసి నిన్న ఆర్డీఓ వెంకటరెడ్డి చెప్పారు. సో ఇక్కడ ఎన్ని మీటర్లు తీసుకుంటారు? కనీసం ఇక్కడ టేప్ పట్టి టేప్తోని కొలిచే పరిస్థితి కూడా లేదు. నేను ఒక ఇండివిజువల్ హౌస్ బిల్డింగ్ పైనుంచి ఈ విజువల్స్ అయితే తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే కనీసం అక్కడికి వెళ్ళడానికి కూడా వీలు లేని పరిస్థితి. సో టేపు పట్టి కొలిచే పరిస్థితి లేదు కాబట్టి ఒక బిల్డింగ్ టాప్ నుంచి నేను ఈ విజువల్స్ అయితే చూపెట్టే ప్రయత్నం చేస్తున్నా. సో ఈ మూసీని ఆనుకొని ఈ ఇల్లులు అన్నీ కనబడుతున్నాయి కదా, దాదాపు ఈ ఇల్లులకు సంబంధించి అందరూ ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు మా మీదకి వచ్చి పడతారు, సో మూసి ఆందోళన అని చెప్పేసి మా దగ్గరికి ఎప్పుడు వచ్చి పడతారని చెప్పేసి కూడా ఇక్కడ ఆ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి. సో ఒకవేళ 50 మీటర్స్ అంటే ఇప్పుడు ఈ 50 మీటర్స్ అంటే దాదాపు ఎఫ్టీఎల్ కిందనే ఉంది. ఈ 50 మీటర్స్ తీసుకుంటే ఈ అపార్ట్మెంట్లు కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ దాదాపు సగం నుంచి ఎక్కువ కూడా పోయే ప్రమాదం ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. బట్ ప్రభుత్వం దగ్గర ఒక క్లారిటీ లేదు. ఇక్కడ ఎన్ని మీటర్స్ తీసుకుంటారు, ఇక్కడికి వచ్చేసరికి ఎన్ని రోజులు అవుతుంది, అసలు ఒక క్లారిటీ లేకుండా పోతుంది. మేము రోజుకి నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. ప్రతిరోజు టెన్షన్తో బతుకుతున్నాము. సో ప్రభుత్వం ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది. అధికారులు వచ్చి మా దగ్గరకు వచ్చి మీ దగ్గర ఇంత తీసుకుంటాం, లేకపోతే ఇంత నష్టపరిహారం ఇస్తాం, లేకపోతే దీనికి సంబంధించి ఇట్లా మంచి చెడు అనేది కనీసం ఒకరు చెప్పడానికి ఎవరు మా దగ్గరికి రావట్లేదు. రోజు చాలా ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి. దాదాపు ఈ మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అందరూ మమ్మల్ని అవమానిస్తున్నారు, సానుభూతి చూపెడుతున్నారు. మీ ఇల్లులు కూలిపోతున్నాయట, మీ ఇల్లులు కూల్చేస్తున్నారంటూ కూడా కొంతమంది సానుభూతి కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ప్రభుత్వం ఇప్పటికైనా దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ జనాలు చెప్తున్నారు. చూస్తున్నారు కదా, మనం ఇటు సైడ్ చాలా పెద్ద ఎత్తున అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అటు చూస్తుంటే హై రైజ్ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు చెప్పేది ఏంటంటే కొంచెం ఆ హై రైజ్ అపార్ట్మెంట్స్ జోలికి వెళ్లకుండా కేవలం ఒక మధ్యతరగతి వాళ్ళు కట్టుకున్న వాటికి మాత్రమే వెళ్తున్నారు, మా మీద మాత్రమే జులుం చూపెడుతున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో ఒకవేళ ఇక్కడ కనుక 50 మీటర్స్ రూల్ అప్లై చేస్తే ఖచ్చితంగా ఈ అపార్ట్మెంట్లు 100 కొద్ది ఉన్న అపార్ట్మెంట్లన్నీ ఖాళీ చేయాల్సిన పరిస్థితే. సో వీళ్ళైతే సిద్ధంగా లేరు. ప్రభుత్వం కూడా చాలా దూకుడుగా వివరిస్తుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు మధు పార్క్ బ్రిడ్జ్ వెనకాల ఉన్న అటు ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ ఆ ఖాళీ చోట్ల మొత్తం చదును చేపిస్తున్న పరిస్థితి. సో ప్రభుత్వం కూడా చాలా సీరియస్గానే ముందుకు పోతున్న పరిస్థితి. ఎక్కడ కూడా మూసి ప్రక్షాళనకు సంబంధించి తగ్గేదే లేదంటున్న ప్రభుత్వం కూడా తీరు మనకైతే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో చూస్తున్నాం కదా, చాలా వందల వేల ఇల్లులు ఉన్నాయి. గతంలో కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున ఇటు రాజేందర్ ఇన్ఛార్జ్ బీఆర్ఎస్ పార్టీ కార్తిక్ రెడ్డి కానీ ఇక్కడ హరీష్ రావు కానీ చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ మద్దతు తెలపడం జరిగింది. సో ఈరోజు కూడా బీజేపీ వాళ్ళు కూడా వీళ్ళకు మద్దతు తెలపడానికి వచ్చారు. సో ఎట్టి పరిస్థితుల్లో మేము ఇక్కడ ఇల్లులు ఇచ్చే ప్రసక్తే లేదు. మమ్మల్ని చంపిన తర్వాత అవసరమైతే మా శవాల మించలే కూడా అవసరమైతే ఇక్కడ మేము ప్రాణత్యాగాలకు కూడా సిద్ధమంటూ ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఎవరు కూడా ఇల్లులు ఇవ్వడానికి, ఇల్లులు కోల్పోవడానికి సిద్ధంగా లేరు. ఎంత పెద్ద ఎత్తున నష్టపరిహారం ఇచ్చినా కూడా మేము మా ఇల్లులు ఖాళీ చేయమని చెప్పేసి తెగేసి చెప్తున్నారు. సో ప్రభుత్వం కూడా చూద్దాం, మరి ప్రభుత్వం యాక్షన్ ఎలా ఉండబోతుంది, ప్రభుత్వం ఏమైనా చర్చలకు పిలుస్తుందా? కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చెప్తుంది, ప్రతిపక్షాల ట్రాప్లో పడకండి, ప్రతిపక్షాలు మిమ్మల్ని రెచ్చగొడుతున్నాయి, ప్రభుత్వం మీకు మంచి నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే మూసీ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది, మూసీ ప్రాజెక్ట్ అనేది ఒక మంచి ప్రాజెక్ట్ అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. బాధితులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇల్లులు ఇచ్చేదిలే అని చెప్పేసి బాధితులు చెప్తున్నారు. చూద్దాం. సో మూసీ ప్రాజెక్టు ఇంకా ఇట్లాగే ఉంటుందా, దానికి సంబంధించి ప్రభుత్వం ఎలా దూకుడుగా వ్యవహరిస్తుంది, సో దానికి సంబంధించి బాధితులు కూడా అవసరమైతే లీగల్గా కూడా మేము ఫైట్ చేస్తాం, అవసరమైతే కోర్టు మెట్లు ఎక్కడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి బాధితులు చెప్తున్నారు. సో ఇది ఓవరాల్గా మూసీ ప్రక్షాళనకు సంబంధించి ఇటు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్కి సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలివెల్లి కోసం, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.